ఇందులో ఇన్వాల్వ్ చేసి మీ వాయిస్ తోటి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశారు. థ్యాంక్ యూ అండి దినేష్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైనర్ అండ్ మెంటర్ సురేష్ సార్ గారికి, అలాగే మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్ గారికి, అలాగే ఎంటైర్ మన కొండేపి టీం అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హార్ట్లీ నా కృతజ్ఞతలండి. అయితే ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ గురించి రాత్రి సార్ ఫోన్ చేశాడు. సార్ వాటర్ ప్యూరిఫైర్ గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పాలన్నప్పుడు, సరే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం అనేది ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు సెషన్ అనేది ఇవ్వటం స్టార్ట్ అయింది. అయితే దీనికంటే ముందుగా చాలా మంది కొత్త వాళ్ళు అనేది జూమ్లో ఉన్నారు కాబట్టి దాదాపు 184 మంది. వీళ్ళందరూ కూడా ఒక 5 మినిట్స్ నా ఇంట్రడక్షన్ అనేది చెప్పి మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య. మాది కొండేపి దగ్గర ఒక చిన్న విలేజ్. ఈ వెస్టేజ్ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి రాకముందు ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ, ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ నెలకి 30,40,000 సంపాదించే లైఫ్. అలాంటిది ఈ వెస్టేజ్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ ద్వారా పరిచయం అయినప్పుడు, తర్వాత సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక గంటన్నర సేపు వేస్టేజ్ బిజినెస్ గురించి ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏందని గురించి ఒక గంటన్నర సేపు కూర్చొని ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎప్పుడైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడో ఈ వెస్టేజ్ గొప్పతనం అని తెలుసుకొని చిన్న చిన్నగా జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఎవరు కూడా బిలీవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నా ఫ్రెండ్స్ ఎవరు బిజినెస్లో చెప్పినప్పుడు అందరూ కూడా రిజెక్ట్ చేశారు. నా రిలేటివ్స్ రిజెక్ట్ చేశారు. ఎవరు కూడా ఈ బిజినెస్ అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. అలాంటి టైంలో వదిలేద్దామనే ఆలోచనలు కూడా వచ్చినాయి. కానీ వదిలేస్తే ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది యథావిధిగా నేను ఏదైతే పని చేసుకుంటున్నానో ఆ 30,40,000 జీవితానికి వెళ్ళగలను. ఎందుకంటే అవి నేను చేస్తేనే వస్తాయి, చేయకపోతే డబ్బులు రావు. నేను రోజంతా వెళ్ళి కష్టపడి పని చేస్తే ఎంతో కొంత అనేది వస్తుంటది. నేను చేయలేని పరిస్థితి వచ్చినా, నేననే వ్యక్తిని ఆగిపోతున్నా గానీ, నా ఇన్‌కమ్ అనేది జీరో అయిపోతది. కానీ వెస్టేజ్ బిజినెస్ ద్వారా కొన్ని మీటింగ్స్‌కెళ్ళినప్పుడు తెలుసుకుంది, చాలామంది జీవితాలనేది మారినియి వెస్టేజ్ ద్వారా. మంచి ఆపర్చునిటీ ప్లస్ ఇందులో క్వాలిఫికేషన్ అడగట్లేదు, ఏమి అడగట్లేదు. ఆకలి మనలో ఎంతుంది, సంపాదించాలని కసి ఎంతుంది, అనే దాన్ని బట్టే మన సక్సెస్ అనేది డిసైడ్ చేస్తుంటది అని ప్రతి మీటింగ్ టు మీటింగ్ అటెండ్ అయినప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ప్లస్ అట్లా స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా టీమ్ రావడం జరిగింది. టీమ్ వచ్చిన తర్వాత కూడా ఒక 4 మంత్స్ అనేది మళ్ళీ చెక్ లేదు. ఎందుకంటే నా కింద ఆనంద్ సార్ అనేది గ్రేట్ లీడర్ రావడం జరిగింది. సార్ ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడో ఆ తర్వాత నాకు ఇన్‌కమ్ అనేది ఒక 4 మంత్స్ రాలా. ఎందుకంటే అప్పటి వరకు గూడా ఈ బిజినెస్ ఏంటి? ఎలా నడుస్తుంది? ఏందనే దాని గురించి నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే నేను చదువుకుంది సెవెంత్ క్లాసే గాబట్టి, పెద్దగా నేను వీటి మీద అవగాహన అనేది పెంచుకోలా. ఎవరితో ఎలా మాట్లాడాలా? సమాజంలో ఎలా ఉండాలనేది ఎప్పుడు గూడా నేను జనాల్లో తిరిగేలోని గాదు. నా పని నేను జేసుకొని అలా ఉండిపోయేవాడిని. ఎవరితో వీళ్ళతో మనకు పనేముందిలే అన్న ఉద్దేశంతో ఉండేవాడిని గాబట్టి, నేను పెద్ద పట్టించుకోలా. కానీ ఎప్పుడైతే 4 మంత్స్ ఇన్‌కమ్ ఆగిపోయిందో, అప్పుడు ఆలోచన జేశాను. ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌కెళ్ళినప్పుడు ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకుంటారో వాళ్ళు స్టేజ్ మీదకెక్కి చప్పట్లు కొట్టించుంటారు. ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకోరో వాళ్ళు ఎప్పటికి కూడా కిందుండి చప్పట్లు కొడతానే ఉంటారు. ఈ బిజినెస్ నేర్చుకొని పైకొచ్చి చప్పట్లు కొట్టించుకుంటారా? లేదా చప్పట్లు కొట్టే స్థాయిలోనే ఉంటారనేది అన్నప్పుడు నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. ఖచ్చితంగా నేను అప్‌డేట్ అవ్వాలా. ఈ బిజినెస్‌కి తగ్గట్టు నేను మారితేనే నా లైఫ్ మారిద్ది. అసలు నేను వెస్టేజ్ బిజినెస్‌కి ఎందుకొచ్చాను? నా డ్రీమ్స్ ఏమున్నాయని ఆలోచన చేసినప్పుడు అప్పుడు నాకర్థమైంది. అప్పటి నుంచి నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. సురేష్ సార్‌తో జర్నీ చేశాను. సార్ ఏదైతే చెప్తున్నారో హోమ్ మీటింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ హోమ్ మీటింగ్ అని తెలుసుకొని, హోమ్ మీటింగ్స్‌ని సార్ ఏదైతే చెప్తున్నాడో అది విని, రికార్డ్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి ఫీల్డ్‌లోకెళ్ళి ఎప్పుడైతే నేను అప్లై చేయటం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి ఇంకొంచెం కొంచెం టీమ్ రావడం జరిగింది. అట్లా స్టార్టింగు చాలామంది రిజెక్ట్ చేశారు. ఇయన్నీ మేము చూసాంలే, చేసాంలే అన్నారు. కొంతమంది నా వయసు అంత లేదు. నీ అనుభవం నువ్వొచ్చి నాకు చెప్తున్నావా అని అన్నారు. ఇంకొంతమంది మందులు అమ్ముకుంటున్నారని ఎగతాళి చేశారు. ఇవన్నన్నా ఏదన్నా గాని మీటింగ్స్‌కెళ్ళి తెలుసుకుంది నేను. వెస్టేజ్‌లో ఏముందని తెలుసుకున్న నేను గాబట్టి, వాళ్ళెవరు ఏది చెప్పినా గాని వినకుండా స్టార్ట్ జేస్తే ఫస్ట్ రూ. 345 రూ. 345 వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఎగతాళి చేశారు. ఈ రూ. 340 టీ ఖర్చులు సరిపోతాయా? అనే ఆలోచనలో చాలామంది నా ఫ్రెండ్స్ ఎగతాళిగా మాట్లాడారు. ఎందుకంటే నేను పని చేస్తున్న నెల రోజులు
1000-1500 సంపాదిస్తాం. కానీ నెల మొత్తంలో 345 నెలలకి ఎగతాళి చేశారు. వాళ్ళు ఎన్నన్నా, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎవరొచ్చినా రాకపోయినా గానీ డిసైడ్ అయ్యి పని చేసుకుంటుంటే ఇప్పుడు ఒక గొప్ప టీమ్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ టీమ్ ద్వారా ఇప్పుడు హైయెస్ట్‌గా 1,50,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఏదైతే ఫ్రెండ్స్ రాలేదో వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఇన్‌కమ్ వస్తుంటే ఆటోమేటిక్‌గా అనేది వాళ్ళే వస్తున్నారు. ఎంఎస్ఆర్ సార్ చెప్తుంటారు, "పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని." ఆ పిలిస్తే రానోళ్ళంతా ఇప్పుడు గెలిచాక అనేది స్లోగా అనేది రావడం జరుగుతుంది. ఈ వెస్టేజ్ బిజినెస్ అనే అవకాశాన్ని పట్టుకోవడం ద్వారా ఈ మంత్‌లో థాయిలాండ్ అనేది గూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎళ్లి రావడం జరిగింది. కనీసం ఫ్లైట్ గూడా చూడని వ్యక్తిని దూరం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్లి దూరం నుంచి ఫ్లైట్ చూశాను. కానీ వెస్టేజ్ బిజినెస్ అనే ఆపర్చునిటీ పట్టుకోవడం ద్వారా ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ ఎళ్లి ఒక 4 డేస్ ఎంజాయ్ జేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే ఒక సెవెంత్ క్లాస్ చదివిన వ్యక్తి ఎలాంటి ఎడ్యుకేషన్, ఎలాంటి టాలెంట్ లేని ఒక పర్సన్‌ని వెస్టేజ్ బిజినెస్ అనే అవకాశాన్ని పట్టుకుంటే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తది అనే ఆలోచన నాది మారింది సార్. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నా జీవితం అనేది చాలా కుటుంబం అంతా అప్పుల పాలతోటి ఉండేది. కనీసం ఎట్లా అంటే ఇంటికి రావటానికి గూడా భయపడే స్థాయి మా నాన్న. అట్లాంటిది ఒక ఆపర్చునిటీ పట్టుకోవడం ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్థాయికెళ్ళాను. ప్లస్ ఇదే అవకాశం ద్వారా రేపు జూలై, జూన్‌లో ఒక 14,00,000 కారు తీసుకోబోతున్నానంటే వెస్టేజ్‌లో ఎంత అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇట్లా స్టార్ట్ చేసుకుంటా పోతున్నా గాబట్టే ఇప్పుడు ప్రతీదీ నన్ను గైడ్ చేస్తుంది ఆ మెంటర్ సురేష్ సార్. ప్రతిదాన్ని నాకు తెలిసింది, తెలియకపోయినా గాని సార్‌నడిగి సార్ దగ్గర క్లారిటీ తీసుకుంటా ముందుకెళ్తున్నా గాబట్టి ఇంత సక్సెస్ అనేది తీసుకోగలుగుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు గూడా మంచి టీమ్‌లో ఉన్నారు గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా మంచి సక్సెస్ తీసుకునే దానికి అవకాశం ఉంది గాబట్టి, ఈరోజు మన టాపికొచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్. అసలెందుకు వాటర్ ప్యూరిఫైయర్ ఏంది? దీనివల్ల ఉపయోగాలేంటి సార్? ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు వాటర్ ప్యూరిఫైయర్ ఉంది వెస్టేజ్‌లని. కానీ దీని గురించి క్లారిటీ అనేది లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే వెస్టేజ్ కంపెనీలో దాదాపు 450 రకాల ప్రొడక్ట్స్ అనేది మనకున్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ప్లస్సు వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, బైకులకి సంబంధించిన మ్యాక్రో డ్రైవ్ ఉన్న ఇంజిన్ ఆయిల్ ఉంది. ఇట్లా టోటల్‌గా 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటే మనం ఎక్కువగా హోమ్ కేర్ ప్రొడక్ట్సు, సప్లిమెంట్సు ఇవి మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం గానీ, వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా రేర్‌గా ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు రేర్‌గా ప్రమోట్ చేస్తున్నాం అంటే దాని గురించి మనకు అవగాహన లేదు. వాటర్ ప్యూరిఫైయర్ గురించి అవగాహన లేకపోవటం వల్ల, దాని గురించి తెలుసుకోకపోవటం వల్ల, దాన్ని చెప్పేదానికి కూడా మనకు తెలియదు గాబట్టి దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయట్ల. కానీ నాకొచ్చిన ఆలోచనేందంటే, ది బెస్ట్ పీవీ ఉన్న ప్రొడక్ట్ ఏమైనా ఉందంటే వెస్టేజ్‌లో హై పీవీ ఉన్న ప్రొడక్ట్ ఏందంటే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. ఒక లెవెల్ అచీవ్ అవ్వటానికైనా గాని, దేనికైనా గాని ఉపయోగపడదు. ప్లస్సు అసలు వాటర్ ఎందుకు అవసరం? ఏందనే దాని గురించి కొంత నాకు తెలిసినంతలో నేను గ్యాదర్ చేసి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి నాకు తెలిసినంతలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్ మన దాంట్లో ఎంతుందంటే, ప్రైజొచ్చేసి రూ. 48,500 అనేది ఎంఆర్‌పీ అనేదుంది. ఇది మన డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్. అంటే మన ఐడీ మీద మనం పర్చేజ్ చేయటం ద్వారా మనకొచ్చేదెంతంటే రూ. 33,795. దీన్ని జూసి చాలామంది చాలా రేట్లెక్కువున్నాయి, రేకుట్లెక్కువున్నాయంటారు. ఆ రేట్లు ఎందుకు ఎక్కువున్నాయి ఏందనే దాని గురించే మనం క్లారిటీ తీసుకుందాం. ప్లస్ ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంది? బయటలో బయటున్న టెక్నాలజీ ఏంది? మన దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంది గమనిస్తే, ఇందులో ఆర్‌ఓ ప్లస్, యూవీ ప్లస్, యూఎఫ్ అనే టెక్నాలజీ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒక జర్మన్ టెక్నాలజీ. ప్రపంచంలో చూసుకుంటే ఉన్న దేశాలలో జర్మను, జపాన్ ఇట్లాంటి కంట్రీస్ అనేది చాలా ముందంజలో ఉన్నాయి. ఇండియాతో పోల్చుకుంటే ఒక 10, 20 సంవత్సరాలనేది ముందంజలో ఉన్నాయన్నమాట. 2050లో ఎలా ఉండబోతుందో అలా అనేది వాళ్ళు డిజైన్ జేసి ఫ్యూచర్‌గా తగ్గట్టుగా ప్రతి ప్రొడక్ట్ కూడా డిజైన్ జేసి వాళ్ళు ఫ్యూచర్ ఆలోచనలతో ముందుకెడుతుంటారు. అలాంటి జర్మన్ కంపెనీ అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీ తోటి టై అప్ అయ్యి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకి గౌతమ్ బాలి సార్ వెస్టేజ్‌లోకి ఇండియాకి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఫిల్టర్ అవ్వటానికి 6 ఫిల్టర్‌లు అనేది ఉంటాయి. ఈ 6 ఫిల్టర్ ద్వారా అనేది మనకి ఫిల్టరేషన్ అనేది వాటర్ అవుతది. ఇక్కడ 100% వాటర్ అనేది ప్యూరిటీ వాటర్ రావటానికి అనేది అవకాశం ఉంది. అట్లాగే ట్యాంక్ కెపాసిటీ 6-8 లీటర్స్ వరకు ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది. అయితే
ఇందులో వాటర్ ప్యూరిఫైర్ అనే కంటే ముందు అసలు వాటర్ ఎందుకు మనిషికి అవసరం అనేది మనం తెలుసుకోవాలా? వాటర్ ఎందుకు తాగాలా? దీనివల్ల ఉపయోగాలు ఏందో మనం గమనిస్తే, ప్రతి మనిషి ప్రతిరోజు గమనిస్తే మనిషికి కావాల్సింది ఏందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పండుకునేదాకా, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి అడుగులో మనిషికి కావాల్సింది ఏందంటే సార్, మనం పీల్చే గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీల్చే గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ తినే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఇవి 2 కూడా ప్రతిరోజు గాలి అనేది పీలవాల్సిందే. ప్లస్ తినే ఫుడ్ ప్రతిరోజు తింటేనే మనిషి అనేది యాక్టివ్‌గా అనేది భూమి మీద పనిచేస్తాడు. అలాగే వాటర్. ఈ వాటర్ అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి అనేది గాలి, నీ మనం తాగే ఫుడ్డు ఇవి 2 ఉన్నా గాని వాటరు తినే ఫుడ్ లేకపోయినా గాని దాదాపు ఒక 15 రోజుల వరకు బతకొచ్చంట. గాలి, ఫుడ్ లేకపోయినా గాని వాటర్ ఉండే. కానీ అంత వాటర్ అనేది అసలు ఎందుకు బాడీకి అవసరం? ఏంది? మనం గమనిస్తే మన బాడీలో అసల వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని గమనిస్తే సార్, మన బాడీలో ఫస్టు మనం తీసుకున్న ఫుడ్‌ని మెటబాలిజం జరగాలంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటరు మన బాడీలోకి ఎళ్ళటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మెటబాలిజం అనేది బాగా జరిగిద్ది. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, మనం ఏది ఫుడ్ అయినా తీసుకున్నా గానీ అది అరిగిచ్చాల. అది అరిగిచ్చాలంటే, డైజెషన్ అవ్వాలంటే, మెటబాలిజం అనేది ప్రతీదీ బాగా జరగాలంటే, వాటర్ అనేది ఖచ్చితంగా మన బాడీలోకెళ్ళాల. ఇప్పుడు ఒక మిక్సీలో ఏదన్నా దోస పిండి ఇలాంటివి పట్టినప్పుడు, వాటర్ అయితే ఏస్తేనే కొంచెం పలచబడుద్ది. లేదంటే గట్టిగా అయిపోయి, ఆ మిక్సీ బ్లేడ్లు గూడా ఇరిగిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ గూడా, మనం ఏదైతే తీసుకున్నామో అది ఫుడ్ అంతా అరిగిచ్చాలంటే, డైజెషన్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది. మరి ఈ ప్రాసెస్ అంతా గూడా కంప్లీట్‌గా బాగా జరగాలంటే వాటర్ అనేది సఫిషియెంట్‌గా మన బాడీలో ఉంటే మాత్రమే అదనేది బాగా జరుగుతది. సెకండ్ వన్ గమనిస్తే మన బాడీ అనేది ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా గాని వాటర్ అనేది అవసరం. ఎందుకంటే వాటర్‌లో మినరల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మినరల్స్ అనేది బాడీకి అందనప్పుడు బాడీ అనేది యాక్టివ్‌గా పనిచేయదు. చాలామంది డల్‌గా అట్లా ఉంటారు నీరసంగా. వీటన్నిటికి కారణం ఏందంటే మినరల్స్ అనేది బాడీలోకి అందట్ల. ఎప్పుడైతే మీరు మినరల్స్ అందుతాయో అప్పుడు బాడీ అనేది యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా పని చేయటానికనేది ఉపయోగపడుతది. అలాగే మూడోదొచ్చేసి మన స్కిన్. మన స్కిన్ బ్రైట్‌గా ఉండాలా? లేదంటే కొంతమందికి రెడ్‌గా ఉంటది కొన్ని స్కిన్. అంటే పొడిబారిపోయినట్టు, అట్లా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉంటాయి. వాటన్నిటికి కారణం ఏందంటే వాటర్. వాటర్ అనేది సఫిషియెంట్‌గా అందితేనే మన స్కిన్ అనేది బాగుంటది. వాటర్ అనేది సరిగ్గా అందకపోతే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్‌కనేది దారితీస్తది. అలాగే మన ఊపిరితిత్తులు మనం పీల్చుకుంటున్న గాలి ఏదైతే ఉందో దానికి కూడా బ్రీత్ సరిగ్గా తీసుకోవాలన్నా గాని, ఊపిరితిత్తులు బాగా పనిచేయాలన్నా గాని, వీటన్నిటికి కూడా గాలి అనేది వాటర్ అనేది చాలా అవసరం. అలాగే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఏయైతే విష పదార్థాలన్నీ మనిషి బాడీలో చాలా ఉంటున్నాయి. అవన్నీ బయటికెళ్ళాలంటే, ఆ టాక్సిన్స్ అనేది వాటర్ అవసరం. మరి ఎలా బయటికెళ్తాయంటే, ఒకటి మోసం దారి ఎళ్తే, ఇంకొకటి చెమట రూపంలో ఎళ్ళాల. మరి చెమట రూపంలో ఎళ్ళాలంటే, వాటర్ అనేది మన బాడీలో ఉంటేనే, అది చెమట రూపంలో మన బాడీలో ఉండే స్వేద రంధ్రాల ద్వారా ఆ చెమట రూపంలో బయటకనేది పంపిస్తది. మరి వాటరే లేనప్పుడు ఆ టాక్సిన్స్ అనేది బయటికి ఎళ్ళవు గాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యలకనేది దారితీస్తది. అట్లాగే చాలామంది గమనిస్తే వేడి చేస్తున్నారు. డీహైడ్రేట్ అయిపోతా ఉంటది బాడీ. ఎందుకంటే వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం వల్ల డీహైడ్రేట్ అయిపోవటం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు పైల్స్ మీరు గమనిస్తే ఈ సీజన్‌లో ఎక్కువగా పైల్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాటర్ సరిగ్గా తాగరు. మనిషి ఏం చేస్తున్నాడు గుర్తొచ్చినప్పుడు వాటర్ తాగుతాం. లేదంటే దప్పికైనప్పుడు వాటర్ తాగుతారు గానీ, అసలు వాటర్ ఏందంటే డాక్టర్లు ఎవరైనా చెప్పేది రోజులో ఒక 3 లీటర్స్ వరకు వాటర్ అనేది ఖచ్చితంగా తాగాల అని చెప్తుంటారు. కానీ నిజంగా మనం తాగుతున్నామంటే ఇప్పుడు కూడా తాగం. దప్పికైనప్పుడు, దాహమైనప్పుడు కొంచెం తాగుతాము. ఎందుకంటే బిజీ. ప్రతి ఒక్కరు బిజీ లైఫ్‌లో మన బాడీకి ఏది అవసరమో చూసుకోవట్లేదు. ఆదాయం కోసం పరిగెట్టే క్రమంలో మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ బాడీకి వాటర్ ఎంత అవసరం అనేది తెలుసుకోకపోవటం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మరి బాడీకి ఎంత వాటర్ అవసరము, ఎంత అనేది మన బాడీ అనేది వాటర్ తీసుకుంటుందని మనం గమనిస్తే సార్, మన బ్లడ్ మన బ్లడ్ గమనిస్తే దాదాపు 80% అనేది వాటర్ కావాలి మన బ్లడ్‌కి. అంటే మనిషి ప్రాణం ఎక్కడుంది సార్ అంటే బ్లడ్‌లోనే ఉంది. ఎందుకు బ్లడ్‌లోనే ఉందన్నానంటే, మనిషికి ప్రాబ్లమ్ వచ్చినా, ఏ జబ్బొచ్చినా గాని ఫస్టు
టెస్ట్ చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్. ఒక బ్లడ్ టెస్ట్ కనుక చెక్ చేస్తే నీకు బ్లడ్లో వైరస్ ఉందా ఏముంది అనేది క్లారిటీగా తెలిసిపోద్ది. అందుకని బ్లడ్ అనేది మన బాడీలో ఉండే ప్రతి అవయవానికి సప్లై అయితేనే ప్రతి ఆర్గన్ అనేది పనిచేస్తుంది. మరి బ్లడ్కి అనేది దాదాపు 80% అనేది వాటర్ కావాలి. కానీ 80% వాటర్ అనేది మనం తాగే వాటర్లో ఉంటుందంటే ఎక్కడ కూడా ఉండట్లేదు. అందువల్ల బ్లడ్ సరిగ్గా లేకపోవటం వల్ల చాలా మంది మీరు గమనిస్తే బ్లడ్ అనేది ఉండదు. చాలా మంది లేడీస్‌లో కూడా ఉండదు. కాబట్టే చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేది వస్తా ఉంటాయి. అట్లాగే ఈ బ్రెయిన్‌కి 70% వాటర్ కావాల. ఈ బ్రెయిన్ కూడా మన బాడీలో ఉండే ఇదొక యాక్టివేటర్‌లా పనిచేస్తది. లేదంటే ఎందుకంటే సిగ్నల్స్‌ని పంపించేది మన బాడీ మొత్తానికి గూడా ఈ బ్రెయినే. ఏ ఆర్గాన్ ఎలా మూవ్ అవ్వాలా? ఎలా పనిచేయాలా? ఏందనేది గూడా మొత్తం గూడా మన బ్రెయినే డిసైడ్ జేస్తుంటది. మరి మన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయకపోయినా గానీ, మన బాడీ ఉండే ప్రతి అవయవం గూడా డ్యామేజ్ అవుతది. మరి బ్రెయిన్‌కి ఎంత వాటర్ గావాలా? బ్రెయిన్ సిస్టమ్ బాగా నడవాలన్నా, మన మైండ్ షార్ప్‌గా పనిజేయాలన్నా గానీ, మన ఆలోచన విధానం బాగుండాలన్నా గానీ, చాలా మందిని గమనిస్తే వీక్‌గా ఉంటారు. చాలామంది ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు. వీళ్ళందరికీ కారణం ఏందంటే, బ్రెయిన్ అనేది కొంచెం డెవలప్ అవ్వకపోవటం వల్ల దీనంతటికి కారణం వాటర్ అనేది 75% బ్రెయిన్‌కనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వాటర్ అనేది 70% అందుతుందంటే అందకపోవటం వల్ల, ఈ చాలా మందికి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోకులకు కూడా దారితీస్తుంది. అట్లాగే ఊపిరితిత్తులకి 90% ఈడున్న వాటన్నిటికంటే ఊపిరితిత్తులకి 90% వాటర్ అనేది అవసరం. ఎందుకంటే మనం పీల్చే గాలి ఇవన్నీ గూడా ఊపిరితిత్తులు ఇప్పుడు ఎక్కువగా మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నాం, వాటర్‌లో దాదాపు చాలా రకాల మలినాలనేది లోపలికెళ్ళిపోతుంటాయి. అయి ఎళ్ళినప్పుడు మన ఊపిరితిత్తులనేది డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకనే వైరస్ అనేది కరోనా టైంలో చాలామంది చనిపోయారు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ వల్ల. శ్వాస తీసుకోలేకపోవటం వల్ల. వీటన్నిటికి కారణం ఏందంటే బాడీలో 70% వాటర్ ఉంటే మన లంగ్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఎలాంటిది ఏదొచ్చినా గానీ అది ప్యూరిఫై చేసుకోగలదు కాబట్టి లంగ్స్‌కి 90% వాటర్ కావాలి. అలాగే లివర్‌కి 70% అనేది వాటర్ కావాల. కానీ మనం ఇస్తున్నామా 70% వాటర్ అంటే ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. అందుకే చాలా మందికి లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది సిగరెట్టు ఇట్లాంటియన్నీ తాగుతుంటారు. అలాంటోరు మరి లివర్ అనేది చెడిపోతా ఉంటది. ఎందుకంటే అవన్నీ గూడా వాటర్ అనేది ఉంటే అవి నీట్‌గా క్లీన్ చేస్తది. వాటర్ లేనప్పుడు అది స్మోక్ అదంతా ఎళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాగే 80% అనేది మన స్కిన్‌కనేది వాటర్ గావాల. ఇందాకే జెప్పాను బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలన్నా గానీ, మన స్కిన్ బ్రైట్‌గా ఉండాలా లేదా అందంగా ఉండాలని చాలామంది ప్రయత్నాలు జేస్తుంటారు. కానీ నీవు బాడీలో వాటర్ అనేది సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎన్ని క్రీములు పూసినా, ఎన్ని చూసినా ఉపయోగం లేదు. ఎందుకంటే లోపల నుంచి వచ్చేదే నిజమైన బ్యూటీ. బయట మనం ఎంత పూసినా గానీ ఇది వేస్టే గాబట్టి వాటర్ అనేది మన బాడీలో సఫిషియెంట్‌గా అందితేనే నీ స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా గాని, అందంగా ఉండేదానికి ఉపయోగపడతది. అలాగే ఒక 25% అనేది బోన్స్. ఏదైతే మన ఎముకలు పటిష్టంగా ఉండాలన్నా గాని, ప్రెజెంట్ చూసుకుంటే ఎముకలన్నీ గూడా పెలుసుబారిపోతున్నాయి. కింద పడ్డా గూడా మనిషి ఇరిగిపోతున్నాడు. దానికి కారణం ఏందంటే, మనకి కాల్షియం అనేది తగ్గిపోవటం ద్వారా వాటర్‌లో కాల్షియం మనకు అందకపోవటం వల్ల ఎముకలు పెలుసుపారిపోయి, మోకాల్లో గుజ్జరిగిపోవటం, దాని ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళా హాస్పిటల్‌కెళ్ళి లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. అంటే మన బాడీలో బోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అవయవాలు మన బాడీలో ఉన్న ప్రతీది గూడా బోన్సే. తల దగ్గర నుంచి అరికాల వరకు ప్రతీది గూడా కీళ్ళు, బోన్స్, జాయింట్స్ ఇవే ఉంటాయి. మరి అవన్నీ పటిష్టంగా ఉంటే మాత్రమే మనిషి అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. అదే ఒక్కసారి ఇరిగిపోయినాయంటే అయి మళ్ళీ కట్టుకోవటానికి గూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే బోన్స్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంది. పెలుసుబారిపోతా ఉన్నాయి. కాల్షియం లేకపోవడం వల్ల, మినరల్స్ లేకపోవటం వల్ల బాడీ పెయిన్స్ ఇట్లాంటియన్నీ రావటానికి మన బోన్స్‌కి 25% వాటర్ కావాలా, కానీ ఉండట్ల. కానీ మనిషి ఏం జేస్తుంటాడంటే పై అందానికి ఇస్తాడు గానీ, ప్రతి లోపలుండే ఆర్గాన్‌ల గురించి ఎవరు గూడా ఆలోచించట్ల. ప్రతి మనిషి గూడా మన ఫేస్ అందంగా ఉండాలని బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మన శరీరం అందంగా ఉండాలని జెప్పేసి శారీలైతే లక్షల్లో లేదంటే వేలల్లో గూడా ఖర్చులు పెడుతుంటారు. మన చెవులు, ముక్కులు ఇట్లాంటి వాటికి లేడీసు బంగారం గొనాలని జూస్తుంటారు. జెంట్స్ అయితే ఇంకా డ్రెస్సులు, వాచెస్ ఇట్లాంటియన్నీ గూడా పై అందాన్ని జూస్తున్నారు గానీ,
పైకి బాగుండాలని చూస్తున్నాం గానీ, అసలు మన లోపల ఉండే ఈ ఆర్గాన్స్ అనేది మనం గమనిస్తే, మనిషి ఏ రోజైతే పుడుతున్నాడో ఆ రోజు నుంచి నువ్వు చనిపోయిన దాకా నీ గుండె అనేది పనిచేయాల. నీ లివర్ పనిచేయాలి, నీ కిడ్నీ పనిచేయాలి, నీ బ్రెయిను, నీ స్కిన్ను, నీ బాడీలో బ్లడ్ ఇవన్నీ గూడా ప్రతిరోజు, ప్రతి నిత్యం అనేది మన గుండె అనేది ప్రతి సెకన్ అనేది కొట్టుకోవాల. మన లంగ్స్ పనిచేయాలి. ఇవన్నీ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయాలంటే, మనం తాగే వాటర్ అనేది ఖచ్చితంగా ఆ బాడీకనేది అందిస్తేనే అవన్నీ గూడా పనిచేస్తాయి. అవన్నీ బాడీకి అందకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేదుంటాయి. ఇట్లా. అలాగే మన బండిలో పెట్రోల్ బోయాల. కిరసనాయిల్ బోస్తే కొంతవరకే అది నడుస్తుంది. తర్వాత బోరుకొస్తది. అట్లాగే మనం తాగే వాటర్ అనేది కరెక్ట్‌గా లేకపోవటం వల్ల ఈ ఆర్గాన్స్ అన్నీ పనితీరనేది సరిగ్గా జరక్క ఇవన్నీ గూడా కోల్పోతున్నాం. ఒకసారి హార్ట్ స్ట్రోకొచ్చి లేదంటే హార్ట్ రీప్లేస్ జేయాలంటే అయ్యేది గాదు. ఒక లివర్ డ్యామేజ్ అయిందంటే దాన్ని రీప్లేస్ చేయటానికి అవ్వటం కష్టం. అలాగే ఒక కిడ్నీ ప్రెజెంట్ జూసుకుంటే కిడ్నీని రీప్లేస్ జేయటం కష్టం. ఇట్లా మన బాడీలో ఉండే అవయవాలనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి వీటన్నిటికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి ఇక్కడ వాటర్ ఈజ్ లైఫ్. అంటే మనిషి జీవితం అనేది 70% అనేది వాటర్ తోటే నిండుంది. ఎవరైతే వాటర్ అనేది సఫిషియెంట్‌గా తీసుకుంటారో, వాళ్ళు మాత్రం ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉంటారు. వాటర్ ఎవరైతే సరిగ్గా తీసుకోరో, వాళ్ళు అనారోగ్య సమస్యలనేది కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు కాబట్టి, 70% వాటర్ అనేది మన బాడీకనేది చాలా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు కూడా మంచి వాటర్ అనేది తీసుకోండి. అయితే నిజంగా మనం తాగే వాటర్ మంచిగా ఉంటున్నాయా? మనం చెక్ జేసుకుంటే, నిజంగా ప్యూరిటీ ఉన్న వాటర్ మనం తీసుకుంటున్నామంటే, ఎక్కడ గూడా తీసుకోవట్లేదు సార్. చాలామంది మనకు చెప్పిందేందంటే, ఒక రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కార్పొరేషన్ బోర్డ్ చెప్పిందేందంటే, అక్కడున్న శాంపిల్స్ మొత్తం ఏ అయితే మనకి నదులున్నాయో, మన ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర, వంశధార, గోదావరి, కృష్ణ, నాగావళి, పెన్నా ఇట్లాంటి నదులు ఏదైతే ఉన్నాయో, ఈ నదులన్నిటిని వాళ్ళు టెస్ట్ జేస్తే ఈ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. అంటే ఇవి తాగేదానికి నిరుపయోగం. తాగేదానికి పనికిరావు అని డిసైడ్ చేసి వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఇవన్నీ తాగేదానికి పనికిరావు? ఎందుకని ఇచ్చారంటే, ప్రెజెంట్ మనం చూసుకుంటే అన్నీ కూడా మనకొచ్చే వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నదుల నుంచే వస్తుంది. ఈ నదుల నుంచే వచ్చే వాటర్ అనేది కలుషితం అయిపోతుంది ప్రెజెంట్ చూసుకుంటే. ఎందుకంటే చాలా రకాల పండగలొచ్చినా, ఏదొచ్చినా గాని గుడుల దగ్గర ఇట్లా కాగితాలు, చెత్తా చెదారం ఎక్కడెక్కడి నుంచో అన్నీ గూడా మూవ్ అవుతా వస్తా ఉంటాయి కాబట్టి, అవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్‌లో మనకి గవర్నమెంట్ అనేది ఫిల్టరేషన్ చేసి మనకందిస్తది. అంటే ఈలోపే సగం అనేది కలుషితం జరిగిపోతుంది. వాటర్ కలుషితం జరిగిపోవటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకనేది దారితీస్తుంది కాబట్టి, ఈ చెక్ చేసిన తర్వాత ఈ ఎక్కడ గూడా తాగేదానికి నిరుపయోగంగా ఉన్నాయి వాటరు అని జెప్పేసి గవర్నమెంటే దీనికి తేల్చి చెప్పింది సార్. అయితే ఏ విధంగా కలుషితం జరుగుతుంది ఏందంటే, ఒకటి భౌతికంగా కలుషితం జరుగుతుందంటే, వాటర్‌లో ఇసుక, మట్టి, బురద ఇట్లాంటియి కలిసిపోవడం ద్వారా అయి తాగేదానికి నిరుపయోగపడుతుంది. ఇంకొకటి రసాయనిక కలుషాతులు అంటే కెమికల్స్. ఈ కెమికల్స్ ఎక్కడ యాడ్ అవుతున్నాయంటే, చాలా రకాల ఫ్యాక్టరీస్ నుంచొచ్చే కెమికల్స్‌తో తయారవుతుండి కొన్ని వందల లీటర్ల వాటర్ అనేది అక్కడ కెమికల్స్ తయారయ్యడానికి ఉపయోగిస్తారు. ఆ ఉపయోగించిన వాటర్‌ని బయటకొదిలేస్తారు. ఆ వదిలేసిన వాటర్ అంతా కూడా కాలువల ద్వారా, చిన్న చిన్న కాలువల ద్వారా లాస్ట్‌కి నదుల్లోకొచ్చి లాస్ట్‌కి ఏదైతే మనం తాగుతుంటామో ఆ నదుల ద్వారా మనం తాగే వాటర్‌లోకి మిక్స్ అయిపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఎందుకంటే కెమికల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్‌లో ఉండే వైరస్, బ్యాక్టీరియాలు అన్నీ గూడా వాటర్‌లో కలిసిపోవడం ద్వారా వాటర్ అనేది కలుషితం అయిపోతుంది. ఇంకా జీవ కలుషితులు అంటే బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు ఇట్లాంటియన్నీ గూడా వాటర్‌లో రావటం ద్వారా వా చాలా రకాల అనారోగ్య సమస్యలనేది ప్రెజెంట్ జూసుకుంటే ఎక్కువైపోతున్నాయి. అయితే 100 మంది మిలియన్సు మన ఇండియాలో క్వాలిటీ లేని వాటర్ అనేది తాగి జీవిస్తా ఉన్నారు. అయితే వీటన్నిటి నుంచి బయటపడాలంటే మరి ప్యూరిటీ వాటర్ అనేది బయట ఉన్నాయా అంటే, ఉన్నాయో లేదనేది అది మనం క్వెషన్ ఏసుకోవాలా? మనకు తెలీదు గాబట్టి. ఇట్లా అందుకని జెప్పేసి మన గాడు గౌతమ్ వాలీ సార్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషికి వాటర్ అనేది ఇంపార్టెంటు. మంచి వాటర్‌ని అందించాలా. వాటర్ ఏంటి ఇచ్చామంటే ఇచ్చాను గాదు. మంచి క్వాలిటీ వాటర్ అందించాలా అన్న ఉద్దేశ్యంతోటి జర్మన్ కంపెనీ తోటి టై అప్ అయ్యి, జపాన్ కంపెనీ తోటి మనకి ఈ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మన వెస్టేజ్‌లోకనేది తీసుకురావడం జరిగింది. అయితే మీరు గమనిస్తే ఏంది సార్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనంటే, దీన్ని గమనిస్తే సార్ దీంట్లో మొత్తం
99%, 9.9% ప్యూర్ వాటర్ విత్ 6 స్టెప్స్ ప్యూరిఫికేషన్. 99.9% అనేది ప్యూర్ వాటర్ అనేది మనకి ఇవ్వటానికి అనేది ఈ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది పనిచేస్తుంది. ప్లస్ 6 విధానాలుగా 6 ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ సిస్టమ్ అనేది ఇందులో ఉంది. ప్లస్ ఇందులో 50% వాటర్ అనేది రికవరీ రేట్ ఉంది. అంటే వాటర్ వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటది. కొన్ని కొన్ని వాటర్ ప్యూరిఫైయర్లు ఏందంటే ఎక్కువగా వాటర్‌ని తీసుకుంటాయి. తక్కువ వాటర్ మనకు ప్యూరిఫైర్ చేస్తాయి. కానీ 50% ఏదైతే మనం ఇస్తున్నామో ఆ 50% వాటర్‌నే రికవరీ రేట్ ఉంటది. అట్లాగే ఇందులో వాటర్ అనేది ఎల్‌ఈడీ యూవీ స్టెబిలైజేషన్ ఇన్ ట్యాంక్. అంటే ఏదైతే ఇందులో ఉన్న టెక్నాలజీ ఏందంటే యూవీ ఎల్‌ఈడీ అనే ఒక సిస్టమ్ ఉంది. ఇది ఏం పని చేస్తది ఏందనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందాం. ఇక్కడ క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్. వెస్టేజ్ షార్ప్ వాటర్ చెప్పేదల్లా ఒకటే సార్. నేను క్లీనెస్ట్ పూర్తిగా పరిశుభ్రమైన వాటర్ అనేది ఇవ్వటానికి నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ మీరు గమనిస్తే ప్యూరిటీ టెస్టెడ్ బై టీయూవీ అండ్ ఎస్‌సిడి సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దీనికి సర్టిఫైడ్ చేసి దీనికి టీవీ టెస్టెడ్ నంబరు అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రతి ప్రొడక్ట్ కూడా క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత అనేది మార్కెట్‌లోకి అనేది రిలీజ్ చేస్తారు. క్వాలిటీ టెస్ట్ ఎందుకు చేయాలి సార్ అంటే, మన వెస్ట్ అంజన్ కాదు సార్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉండే ప్రతి ప్రొడక్ట్ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే జనాల్లోకెళ్ళాలా. వాడిన వ్యక్తి చెప్తే మాత్రమే అది దాంట్లో ఉండే క్వాలిటీ అనేది జనాలకి తెలిసిద్ది కాబట్టి అతను వాడాలన్నా అది క్వాలిటీ అనేది అతనికి నచ్చితేనే, అతనికి బాగుందనిపిస్తేనే నెక్స్ట్ వేరే అతనికి రిఫర్ చేస్తారు. అతనికి నచ్చపోయినా, క్వాలిటీ లేకపోయినా గానీ, ఆ కంపెనీ, ఆ ప్రొడక్ట్ అనేది సేల్ అవ్వదు గాబట్టి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉండే ప్రతి కంపెనీ గూడా, వెస్టేజ్ కంపెనీ గూడా క్వాలిటీ అనేది ఉంటేనే మాత్రమే జనాల్లోకెళ్ళిద్ది గాబట్టి, క్వాలిటీ మీద అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తాయి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. అలాగే దీన్ని గూడా టెస్ట్ జేసి, ఆ తర్వాత మాత్రమే అనేది క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత మనకనేది మార్కెట్‌లోకనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి మనం గమనిస్తే ఇందాకే చెప్పుకున్నాం. యూవీ ఎల్ఈడీ. యూవీ ఎల్ఈడీ అనేది ఎలా పనిచేస్తది సార్ ఏందంటే, ఇంతకుముందు మన పాత రోజుల్లో చెరువుల్లో, కుంటల్లో వాటర్ తాగేవాళ్ళు. మరి చెరువుల్లో, కుంటల్లో వాటర్ తాగినప్పుడు దాంట్లో వాటర్‌లో బాక్టీరియా ఇవన్నీ కూడా ఉంటాయి. అయన్నీ ఎలా రిమూవ్ అయ్యేవంటే, చెరువుల్లో, కుంటల్లో వాటర్ తాగేటప్పుడు సూర్యకిరణాలనేది డైరెక్ట్‌గా ఆ వాటర్‌లో పడేయి. ఎప్పుడైతే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్‌గా వాటర్‌లో పడతాయో, అప్పుడు దాంట్లో ఉండే బాక్టీరియా గాని, ఫంగస్ ఇట్లాంటియి ఏయున్నా గాని మొత్తం గూడా చనిపోయి ప్యూర్ వాటర్ అనేది తాగేవాళ్ళు. మరి ప్రెజెంట్ మనం జూసుకుంటే, మరి అలాంటి బాక్టీరియా అనేది చాలా రకాల ఇప్పుడు చాలా కెమికల్స్ వస్తున్నాయి. చాలా రకాలయి వస్తున్నాయి. అయన్నీ మరి ఎలా రిమూవ్ అవుతున్నాయి సార్ అంటే, ప్రతి ఒక్కరం గూడా తాగేదేందంటే ఆర్‌ఓ వాటర్ బబుల్ క్యాన్‌లు యేసుకొచ్చుకొని లీటర్లు తాగుతున్నాం. కానీ దాంట్లో బాక్టీరియాని రిమూవ్ చేస్తున్నారా లేదని ఎవరికీ తెలీదు. వాళ్ళు ఇస్తున్నారు. మనం తెచ్చుకొని వాడుతున్నాం. దాంట్లో గమనిస్తే సార్ ఒకసారి ట్యాంక్ అనేది అక్కడ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఎప్పుడో అది పాడైతే తప్పితే మళ్ళీ క్లీన్ చేసే అవకాశం కూడా ఉండదు. ఏదన్నా ఫిల్టర్ పాడవటమా లేదంటే ఇంకొకటి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని క్లీన్ చేస్తారు గానీ ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేయరు. ఇంకొకటి దాంట్లో బాక్టీరియా ఇవన్నీ చనిపోవటానికి కెమికల్స్ యూజ్ చేస్తారు. ఎప్పుడైతే అయి చనిపోవటానికి కెమికల్స్ యూజ్ చేస్తారో అదే వాటర్ అనేది మళ్ళీ మనం తాగుతున్నాం. దానివల్ల ఇంకొన్ని రకాల ప్రాబ్లమ్స్. అందుకని జెప్పేసి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఉంది. యూవీ ఎల్ఈడీ అనే ఒక సిస్టమ్ అంటే ఒక ఎల్ఈడీ లైట్ ఉంటది సార్. మీరు ఇమేజ్‌లో గమనిస్తే అలా లైట్ ఏం చేస్తదంటే 6 ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత అది ఎప్పుడైతే ట్యాంక్‌లో స్టోర్ అవుతాయో వాటరు ఎవ్రీ 2 అవర్స్ అండ్ 2 సెకండ్స్‌కి ఒకసారి ఆ లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉండటం ద్వారా ఏదైతే సన్‌లైట్ పడి వా వాటర్‌లో కుంటల్లో వాటర్ బాక్టీరియా ఎలా చనిపోయిందో సేమ్ అదే విధంగా ఈ ట్యాంక్‌లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి నీట్‌గా ప్యూరెస్ట్ వాటర్ అనేది ప్యూరిటీ వాటర్ అనేది మనకు రావటానికనేది ఇది పనిచేస్తది. అప్పుడు ఇంకొకటి వాటర్ రికవరీ పర్సెంటేజ్ కూడా 50% ఇందాకే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ఫిల్టర్ ఎలా పనిచేస్తాయి సార్? ఈ ఫిల్టర్‌ల యొక్క గొప్పతనం ఏంది? బయట వాటికి వీటికి తేడా ఏంది? అనే దాని గురించి మనం తెలుసుకుంటే దీంట్లో మొత్తం 6 ఫిల్టర్‌లుంటాయి. ఈ 6 ఫిల్టర్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ తోటనేది రావడం జరిగింది. అడ్వాన్స్‌డ్ అంటే ఏదైతే ప్రతి ఒక్క మనిషి కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడుతో పోల్చుకుంటే మన పెద్దవాళ్ళతో ఇప్పుడు నా జనరేషన్ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. అలాగే ఈ వాటర్ ఫిల్టర్‌లు గూడా బయటి కంపెనీలతో పోల్చుకుంటే అడ్వాన్స్ ఫ్యూచర్‌లో ఏదైతే మనకు రాబోయే ప్రాబ్లమ్స్ గూడా
అంటే ఈ ఫిల్టర్లు ఒక మాటలో చెప్పాలంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి ఈ వాటర్ ప్యూరిఫైయర్లు ఇచ్చినా కానీ దాన్ని అనేది ప్యూరిటీ చేసి మనకి ఇస్తాయి. అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఈ వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్లు అనేది ఉండటం జరిగింది. ఇది ప్రీ ఫస్ట్ వచ్చేది ఫిల్టర్ ఏంటంటే సార్, ప్రీ ఫిల్టర్ అంటారు. ఇది ఏ ప్యూరిఫైర్కైనా కానీ, బయట ఉండేదానికైనా కానీ, బయట కంపెనీలకైతేనే మన దాంట్లోకైనా కానీ ఈ ఫ్రీ ఫిల్టర్ అనేది బయటే ఉంటుంది. దాన్ని ఒకసారి గమనిస్తే బయట ఎందుకు పెడతారు సార్ అంటే, లోపల ఉండే మిగతా ఫిల్టర్ అన్ని కూడా చాలా సెన్సిటివ్ ఫిల్టర్స్. ఈ సెన్సిటివ్ ఫిల్టర్లు అన్ని బయట లోపల ఉంటాయి కాబట్టి వాటర్లో చాలా రకాల అనేది డస్ట్ అయితేనేమి, చెత్త అయితేనేమి, చాలా చాలా చిన్న చిన్న రాళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా వాటర్లో వస్తుంటాయి. మరి అవన్నీ డైరెక్ట్గా వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్ళిపోతే మిగతా ఫిల్టర్లు కూడా డ్యామేజ్ అవకాశం ఉంది కాబట్టి ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చే పెద్ద పెద్ద పార్టికల్స్ని ఇవన్నీ కూడా అక్కడే ఆపేసి మిగతా ఫిల్టర్లకు అనేది లైఫ్ అనేది ఎక్కువగా రావడానికి అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే కెమికల్స్ని, టాక్సిన్స్ని, కలర్స్ని వీటన్నిటిని రిమూవ్ చేస్తుంది. అంటే వాటర్లో కెమికల్స్ వస్తున్నాయి, ప్లస్ టాక్సిన్స్, విష పదార్థాలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్లస్ కలర్స్ కలర్స్ కూడా వస్తుంటాయి. ఇందాక చెప్పా కదా హెచ్ఐవి బ్లడ్ అన్నాను. ఇట్లాంటి చాలా రకాలైన వాటర్లో ఏం కలుషితం అవుతుందో, ఏం జరుగుతుందో, ఏం కలుస్తుందో కూడా మనకు తెలియదు. తాగేదానికి వాటర్ లాగా ఉంటున్నాయి కానీ దాంట్లో ఏముంటుంది అనేది ఎవరు కూడా మనం చెక్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా రిమూవ్ చేయడానికి ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ పీపీ ఫిల్టర్ ఇదేం చేస్తుందంటే ఇంకా ఈ రెండు ఫిల్టర్ తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా కానీ ఇసుక కానీ, బురద కానీ, ఏమన్నా ఐరన్, ఇనుము, చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ, బ్లేడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా అక్కడి నుంచి ఆపేసి అక్కడి నుంచి ప్యూర్ వాటర్ అనేది రావడానికి మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి ఆర్ఓ ఫిల్టర్. ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది గమనిస్తే సార్, ఇది దీంట్లో ఉన్న ఒక బెస్ట్ ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్నే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అంటారు. అంటే ఈ ఆర్ఓ ఫిల్టర్ సార్ ఎక్కడది సార్ అంటే ఇది అమెరికన్ టెక్నాలజీ. మన గౌతమ్ బాలి సారు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకొచ్చినప్పుడు 6 ఫిల్టర్లు లేవు సార్, ఓన్లీ 5 ఫిల్టర్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఈ టెక్నాలజీ గురించి, అమెరికాలో ఉన్న ఆర్ఓ టెక్నాలజీ గురించి తెలుసుకొని దీన్ని తీసుకొస్తే చాలా రకాల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ దీంట్లో 50% రికవరీ రేట్ ఉంది. హై క్వాలిటీ వాటర్ అనేది రావడానికి ఉపయోగం ఉంది అని చెప్పేసి, ఎందుకంటే దీన్ని 0.00% అనేది దీంట్లో వాటర్ ఫిల్టరేషన్ అనేది లేయర్స్ అనేది ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కానీ వచ్చేదానికి అవకాశం లేదు. ప్లస్ ప్యూరిటీ వాటర్ రావడానికి ఉపయోగపడదన్న ఉద్దేశంతో అమెరికన్ కంపెనీలు ఒప్పించి, అలాగే జపాన్ మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఒప్పించి అమెరికన్ టెక్నాలజీ ఉండే వాటర్ ఫిల్టర్ అనేది తీసుకొచ్చి మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్లను ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అంటే మన గౌతమ్ బాలి సార్ ఎంతగా ఆలోచిస్తున్నారంటే క్వాలిటీ దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి మనిషికి క్వాలిటీ ఇవ్వాలా, వెస్టేజ్ అనేది ది బెస్ట్ ప్రోడక్ట్గా ఉండాలా అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా అనేది వెస్టేజ్ కంపెనీ అనేది నిలవడం జరిగింది. అట్లాంటి వండర్ఫుల్ ఫిల్టర్ అనేది అమెరికన్ కంపెనీ నుంచి తీసుకొచ్చి మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్లు అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకొకటి డిస్పాచర్ ఫిల్టర్. ఇదేం చేస్తుందంటే సార్, ప్రజెంట్ వాటర్ అనేది టేస్ట్ రావాలి, టేస్ట్ లేనిది ఎవరు తాగరు. ఈ టేస్ట్ రావడానికి అనేది ఉపయోగపడుతుంది. ప్లస్ యూవి ఎల్ఈడి స్టెబిలైజేషన్ ఇందాకే చెప్పాను, మన వాటర్లో ఉండే బ్యాక్టీరియా అన్నీ కూడా రిమూవ్ చేస్తుందని. ఇది గమనిస్తే సార్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే స్మార్ట్ డిజైన్ ఫర్ ఈజీ ఇన్స్టాలేషన్. అంటే చాలా వాటర్ ప్యూరిఫైర్లు ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా కష్టతరంగా ఉంటాయి, కానీ దీన్ని ఈజీగా ఎక్కడైనా కానీ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు సార్. మనం గోడకైనా బిగించుకోవచ్చు, లేదంటే టేబుల్ మీద అయినా పెట్టుకు వాడుకోవచ్చు. మన కంఫర్ట్ని బట్టి, మన వీలుని బట్టి దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ప్లస్ ఇందులో ఎన్విరాన్మెంట్ ఫ్రీ మెటీరియల్. బయట గమనిస్తే అన్నీ కూడా కెమికల్స్. కెమికల్స్ అంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్తో కెమికల్స్తో ప్రాక్టీస్ చేయటం ద్వారా ప్రజెంట్ చూసుకుంటే క్యాన్సర్ అనేది ఎక్కువైపోతుంది. ప్రతి మనిషిలో ప్రతినిత్యం ప్రతిరోజు గవర్నమెంట్ కూడా చెప్పేది ఏంటంటే క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్. ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాన్సర్. ఎందుకు క్యాన్సర్ అంటే ప్లాస్టిక్ ఉపయోగాలు అనేది ఎక్కువ అయిపోయాయి. బయట వాడే వాటర్ ప్యూరిఫైర్, వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ తేడా ఏంటి సార్ అంటే
బయట అన్నీ కూడా ప్లాస్టిక్ తోటి ఉపయోగించిన అవి వాడతారు. కానీ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఈకో ఫ్రెండ్లీ, మనిషికి కానీ భూమికి కానీ హాని చేయకుండా ఉండే విధంగానే డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా సర్జరీలకు వాడే మెటీరియల్స్. ప్లాస్టిక్ సర్జరీలకు ఏదైతే యూజ్ చేస్తారో అలాంటివి, ప్లస్ బోన్స్ అవి విరిగినప్పుడు ఏదైతే మనకి కాళ్ళలో స్టీల్ రాడ్లు పెడుతుంటారో అలా స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లాంటి వాటిని ఉపయోగించి మనకి తీసుకురావడం జరిగింది. ఈ ట్యాంకులో ఉండే వాటర్ దాదాపు సంవత్సరం రోజులు అలాగే పెట్టినా కానీ కనీసం ఫంగస్ కూడా పట్టదు. అలాంటి హై టెక్నాలజీని ఉపయోగించారు. ప్లస్ ఈ ఈ వాటర్ ప్యూరిఫైయర్ బాడీ అనేది మనం భూమిలో పడేసినా కానీ తొందరగా కలిసిపోతుంది. అంటే ఈకో ఫ్రెండ్లీగా, న్యాచురల్గా, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్యూర్లీ ఆర్గానిక్ బేస్ మీద తయారు చేశారు. బయట ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్లో ప్లాస్టిక్ దాంట్లో ట్యాంక్ వస్తుంది లోపల వాటర్ ప్యూరిఫైయర్లో, దాంట్లో తాగడం ద్వారా క్యాన్సర్ అనేది మనం నిజంగానే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అట్లా అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ప్రతిది కూడా మనం ఎలా సార్ మరి ట్యాంక్ ఎప్పుడు మార్చాలా, దీని సిస్టమ్ ఏందనేది ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అనేది ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ట్యాంక్ దగ్గర లైట్ వెలుగుతుంది. అలాగే పవర్ వచ్చిందా లేదా అనే దాని గురించి పవర్ సిస్టమ్ అనేది ఇక్కడ లైట్ వెలుగుతుంది. ప్లస్ ఫ్లష్ అంటే వాటర్ తీసుకుంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఫ్లష్ బటన్ అనేది ఉంది. ప్లస్ ఫిల్టర్లు ఎప్పుడు మార్చాలా, ఫిల్టర్ డ్యామేజ్ అయిందా లేదా అనేది, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, బయట అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ లోపల ఏం జరుగుతుంది అనేది అక్కడ ఇండికేషన్ ద్వారా మనందరికీ తెలిసే విధంగా అనేది డిజైన్ అంటే ఇవ్వడం జరిగింది. దీనికి 1 ఇయర్ వారంటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫిల్టర్లన్నీ పనిచేసే తీరు గమనిస్తే పీపీ ఫిల్టర్, సిబి ఫిల్టరు, ఆర్ఓ మెమరీను, ప్లస్ ఏఎఫ్ డిస్పాచరు, దీని ద్వారా ట్యాప్కి వస్తుంది. ఇట్లా ప్రతిదీ కూడా మనం తాగేదానికి వాటర్ అనేది ఇస్తుంది. అయితే సార్ మరి దీనికి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతుంటారు. మనకి దాదాపు 5 రకాల సర్టిఫికేట్స్ అనేది వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్కి అనేది ఉండటం జరిగింది. అయితే దీంట్లో ఫస్ట్ వన్ మనం గమనిస్తే సార్ ఆర్ఓహెచ్ఎస్ అనే సర్టిఫికేట్, అంటే సేఫ్టీ సర్టిఫికేట్ ఫ్రమ్ రిస్ట్రిక్ట్ ఆఫ్ అజరైత్ సబ్స్టెన్సెస్ అనే ఆర్ఓహెచ్ఎస్ అనే సర్టిఫికేట్ అనేది మనకి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ఎంఎస్డిఎస్ అనే సర్టిఫికేట్స్ అండ్ టియువి అండ్ ఎన్జిఎస్ అనే సర్టిఫికేట్స్, దాదాపు 5 రకాల సర్టిఫికేట్స్ అనేది వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా గమనిస్తే ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రీ మెటీరియల్ తోటి ఉన్నాయి కాబట్టి దీనికి 5 రకాల సర్టిఫికేట్స్ అనేది మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్కి రావడం జరిగింది. అయితే చాలామంది సార్ బయట 8 ఫిల్టర్లు ఉంటాయి కదా అనే చెప్తారు. ఎందుకంటే ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి, 8 ఫిల్టర్లు ఉన్నాయి, 10 ఫిల్టర్లు ఎన్నైనా ఉన్నాయి. కానీ చిన్న చిన్న సైజు ఫిల్టర్లు నువ్వు 100 పెట్టుకున్నా ఉపయోగం లేదు. కానీ మన దాంట్లో దాదాపు 400 వాట్స్ డయాగ్రామ్ తోటి ఉన్న వాటర్ ఫిల్టర్లు అనేది ఉన్నాయి. 6 ఫిల్టర్లు ఉన్నా కానీ ఇందులో చిన్న చిన్న ఫిల్టర్లు పెట్టడం ద్వారా జనాల్ని ఆకర్షించటానికి మా దాంట్లో 8 ఉన్నాయి అని బయట కంపెనీలు అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి తెలియక మనం వీటి గురించి అవగాహన లేకపోవటం వల్ల తీసుకొచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఆల్కలైన్ నేచర్లో ఉండే ఫిల్టర్లు ఉంటాయంటారు. నిజంగా ఆల్కలైన్ నేచర్లో ఉండే వాటర్ రావాలంటే అది చాలా కష్టం సార్. ఆల్కలైన్ నేచర్ రావాలంటే, ఎందుకంటే అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉన్నాయి. కాకపోతే ఊరికి పేరు ఇస్తారు కానీ నిజంగా దాంట్లో ఆల్కలైన్ నేచర్ ఉండదు. ప్లస్ దానికోసం ఎక్స్ట్రా అనేది ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవాలి బయట. అట్లాగే దీంట్లో వాడే ప్రతిదీ కూడా చీపెస్ట్ మెటీరియల్ వాడతారు. నాణ్యత లేని మెటీరియల్ అనేది తక్కువ వచ్చే మెటీరియల్ వాడటం ద్వారా నీకు 5,000కైనా వస్తాయి, 10,000కైనా వస్తాయి. ఇక్కడ వెస్టేజ్ షార్ప్ వాటర్ పేరు 33,000 అని అంటారు. అంత క్వాలిటీ ఉంది కాబట్టి 33,000 ఉంది. మీకు క్వాలిటీ లేనప్పుడు 5,000కి కూడా దొరుకుతుంది. అది మనం దాని క్వాలిటీని బట్టే ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంటుంది. ఇంకా మనం గమనిస్తే ఎందుకు మరి బయటే వాడుతున్నారంటే దీనికి అడ్వర్టైజ్మెంట్స్ చూపించేది ఎవరంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ అని నిజంగా వాళ్ళు వాడి చెప్తారా ఆ ప్రోడక్ట్ గురించి అంటే వాళ్ళ ఇంట్లో పోయి చెక్ చేస్తే వాళ్ళ ఇంట్లో అది ఉండదు. కానీ మనకెందుకు ప్రమోట్ చేస్తారంటే వాళ్ళ ఆదాయం కోసం. వాళ్ళు ఇప్పుడు కెంట్ అనేది ప్రతి ఒక్కరు బ్రాండ్ అనిగా ఫిక్స్ అవుతున్నారు. ఆ బ్రాండ్ అనేది ఎలా ఎలా వస్తుంది, మనం ఏమైనా చెక్ చేసామో నిజంగా అది బ్రాండ్ అని లేదు. సెలబ్రిటీ చూపించడం ద్వారా నువ్వు అది బ్రాండ్ అనుకుంటున్నావు. కానీ అది బ్రాండ్ కాదు సార్. నువ్వు వాడితే దాంట్లో ఉన్న ఏముందని తెలుసుకుంటే
నువ్వు వాడిన తర్వాత నిజంగా అది బాగుందనిపిస్తే అప్పుడు బ్రాండ్. అందుకని చెప్పేసి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఫస్ట్ మనం వాడాలా. మనం వాడితేనే అది బాగుందా లేదని చెక్ చేస్తేనే జనాల్లోకి వెళ్ళాలి. కాబట్టి మౌత్ పబ్లిష్ ద్వారా అంత క్వాలిటీ ఉంటే మాత్రం జనాల్లోకి వెళ్ళింది. బయట కంపెనీలు ఇప్పుడు షార్ప్ మన కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది గమనిస్తే దానికి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా చూపించడం ద్వారా మాత్రం అది బ్రాండ్ అయింది. అంతకుమించి దాంట్లో ఏం లేదు సార్. అట్లాగే రాసాయనిక ఫిల్టర్లు అనేది ఎక్కువగా ఉంటాయి. బయట కెమికల్ ఫిల్టర్స్ అని ఎక్కువగా యూజ్ చేస్తారు. అవి తాగిన కాడి నుంచి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇట్లా బయట వాటర్ని ఏమైనా ఉపయోగించుకోవడానికి వీలుందా అంటే లేదు. కెమికల్స్ తోటే తయారవుతుంది. కెమికల్ వాటరే తాగుతుంది. కెమికలే బయటకు వస్తుంది. అవి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. కానీ మన దాంట్లో వాటర్ ప్యూరిఫైయర్ వాడటం ద్వారా మనం ఆ పర్యావరణంలో ఏమైనా మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. లేదా వాష్రూమ్స్కి వంట పాత్రలు ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. టాయిలెట్లో మరుగుదొడ్లు వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఇంట్లో తుడుచుకోవడానికి ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్‌లో వచ్చిన వేస్ట్ వాటర్ తోటి మొక్కలకు పోసి చూడండి. మొక్కలనేది ఎంత ఏపుగా పెరుగుతాయో ఒకసారి ఎవరైనా ఉంటే చెక్ చేసి చూడండి. అంత క్వాలిటీ వాటర్ అనేది బెస్ట్ వాటర్ అనేది వస్తుంది. అయితే ఈ వాటర్ ఫిల్టర్ అనేది మనం ఎప్పుడు మార్చాలా? ఎలా మార్చాలని మనం గమనిస్తే సార్, పీపీ ఫిల్టర్ ఏదైతే ఫిల్టర్ అంటే ఇవి బయట ఉంటది. ప్లస్ లోపల ఉండే ఫస్ట్ 2 ఫిల్టర్లు అనేది 3-6 నెలల లోపు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అలాగే కార్బన్ బ్లాక్ ఫిల్టరు. ఇది 6-8 నెలల లోపు మార్చుకోవచ్చు. ఇంకొకటి ఆర్‌ఓ ఫిల్టరు. ఇది 24 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంటది. మనకు వచ్చే వాటర్ టీడీఎస్‌ని బట్టి దాన్ని చేంజ్ చేసుకుంటా ఉంటే సరిపోద్ది. అలాగే డిస్పాచర్ ఫిల్టర్ ఏదైతే టేస్ట్ కోసం వాడుతుంటారో అది 8-12 నెలలు. ఖచ్చితంగా ఇయన్నీ ఈ టైంలోనే మార్చాలంటే అది మీ బడ్జెట్ బట్టి ఉంటది సార్. ఏ ఫిల్టర్ ఎప్పుడు మార్చాలని జెప్పేసి మనకి ఇండికేషన్ వస్తది గాబట్టి, ఇంకొకటి ఈ ఫిల్టర్ పనితీరు మొత్తం గూడా వాటర్‌ని బేస్ జేసుకొనే ఉంటది. నువ్వు పంచాయతీ వాటర్ వాడుతున్నావా? గ్రౌండ్ వాటర్ వాడుతున్నావా? ప్లస్ ఉప్పు నీళ్ళు గూడా ఉంటాయి కొంతమందికి. కొంతమందికి ఎక్కువగా సౌడు నీళ్ళుంటాయి. మరి ఏ వాటర్ వాడుతున్నావనే దాన్ని బట్టి కూడా నీ ఫిల్టర్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటది. అది ఖచ్చితంగా ఇప్పటికే మార్చాలా అనేది ఏం లేదు సార్. అలా క్వాలిటీని బట్టి ఉంటది. ఇంకొకటి పవర్ కూడా దీనికి తక్కువే పడతది. ఎక్కువగా అనేది తీసుకోదు. దీనికి మునిసిపల్ వాటర్ అయినా, ట్యాప్ వాటర్ అయినా, కార్పొరేషన్ వాటర్ అయినా, గ్రౌండ్ వాటర్ అయినా ఏ వాటర్‌కైనా గాని మనం ఇన్‌స్టాలేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే చాలామంది ఆలోచన చేసేదేందంటే 37,000 పెట్టి నేను వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా అని ఆలోచన చేస్తారు. అదే మనిషి ఒక ఫోన్ పగిలిపోతే వెంటనే కొనటానికి ఆలోచన చేయడు. అప్పు అయినా తెచ్చుకుంటాడు లేదా ఈఎంఐ అయినా పెడతాడు. తల్లిదండ్రులను వేధించైనా సరే ఆ ఫోన్ అనేది కొంటాడు. ఎందుకంటే ఫోన్ అనేది మనిషికి ఒక సెకండ్ చేతిలో లేకపోతే ప్రాణం ఆగిపోయినట్టు అయిపోతుంది. కానీ నిజంగా ఫోన్ కొనటం వల్ల మనిషికి ఆరోగ్యం అనేది వస్తుందా? అని మనం చెక్ చేసుకుంటే ఆరోగ్యం అనేది ఏమీ కూడా లేదు. అట్లాగే ఒక ఫోన్ అనే కాదు సార్. మనిషి ఏం చేస్తున్నాడంటే కంఫర్ట్స్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ కొంటున్నాం. కంఫర్ట్స్ అంటే ఒక ఏసీ. నిన్ను కూల్‌గా ఉంచటానికి, నీ ఇంట్లో హాయిగా ఉంచటానికి ఏసీ కొంటున్నాం. కానీ అది కొంతవరకే. ఒక ఫ్రిడ్జ్ కొంటున్నారు. ప్రతి ఐటెమ్స్ పెట్టుకోవటానికి. అట్లా గ్రైండర్ అని ఇట్లా చాలా రకాల మనిషికి కంఫర్ట్స్‌ని ఇవ్వటానికి మనం వాటర్ ప్యూరిఫైయర్ అనేది కొంటున్నాం. కానీ దానివల్ల నీకు కంఫర్ట్ వస్తుంది. కానీ నీకు ఆరోగ్యం వస్తుందా అనేది చెక్ చేసుకుంటే ఏసీ గాలి పీల్చటం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలనేది దారితీస్తుంది. అట్లాగే ఫ్రిడ్జ్‌లో కొన్ని రోజులు నిల్వ ఉంచడం ద్వారా కొన్ని ఐటెమ్స్ తినటం వల్ల చాలా అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఇట్లా మనిషి దేనికి ఖర్చు పెడుతున్నాడంటే బయట కంఫర్ట్స్ కోసం ఖర్చు పెడుతున్నారు కానీ, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టట్ల. కానీ మనిషి ఇంట్లో ఒక నలుగురుంటారు. భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు అనేది వాటర్ తాగుతారు. అంటే వాటర్ అనేది ఫోన్ కొంటే మనం ఒక్కళ్ళమే యూజ్ చేస్తాం. కానీ వాటర్ అనేది నలుగురు తాగాల. మన ఇంట్లో ఉన్న ప్రతి మనిషి తాగాల. ప్రతిరోజు తాగాల. ప్రతి ప్రతి గంటకు తాగాల. మరి ప్రతిరోజు, ప్రతినిత్యం ప్రతి మనిషి తాగాల్సిన వాటర్ అనేది నిజంగా క్వాలిటీ వాటర్ గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఏసీ 70,000 పెట్టి కొనాలా? 80,000 పెట్టి కొనాలా? అని ఆలోచన చేస్తారు. వాటి గురించి ఎన్నెన్నో చూస్తుంటారు. ఎన్నో సెర్చ్ చేస్తారు. కానీ వాటర్ ప్యూరిఫైయర్ కాడికొచ్చేలకి నెగ్లెక్ట్ చేస్తుంటారు. మనిషి లోపలికి పోయే దాని గురించి ఆలోచించట్లేదు. బయట ఏదైతే మనం కంఫర్ట్స్ వాటి గురించి ఎతుక్కున్నారు కాబట్టే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ వాటర్‌లు అనేది సరిగ్గా తీసుకోకపోవటం ద్వారా ప్రెజెంట్ గమనిస్తే సార్ చాలా రకాల అనారోగ్య సమస్యలనేది వస్తున్నాయి. ప్రతి ఇంటికి అనేది వాటర్ అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ వాడుకుంటే మంచి బెటర్ రిజల్ట్ అనేది ఉంటది.
ఎందుకంటే ఫోన్ కంటే మన వాటర్ అనేది ఇంపార్టెంట్. అయితే ప్రతి ఒక్కరు కూడా వాడేది ఏంటంటే బబుల్ వాటర్. మనం ఒక లీటర్ బాటిల్ అనేది కొనటానికి బబుల్ వాటరు రూ. 35 పెట్టినా గానీ, ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక వారానికి వాడే బాటిల్ సంఖ్య 5. ఇక్కడ గమనించండి, నేను వారానికి 5 ఏసాను. రోజుకొకటి ఏసుకున్నా మనకి 7 రోజులు 7 అవుతాయి. కానీ వారానికి ఒకవేళ చీప్‌గా 5 ఏసుకున్నా గానీ, వారానికి అయ్యే ఖర్చు ఎంతంటే రూ. 175. అదే నెలకయ్యే ఖర్చు రూ. 875. ఇట్లా 30 నెలలకి అయ్యే ఖర్చు ఎంతంటే 875 ఇంటూ 30 ఏసుకున్నా గానీ, దాదాపు రూ. 26,600, రూ. 500 అనేది ఇది ఖర్చు. ఇదొకటేనా అంటే మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి రావడానికి పెట్రోల్ బండికి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ టైం, ఎనర్జీ, టైం వేస్ట్. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ప్రతి మనిషి కూడా టైం అనేది పరుగులు, ఉరుకులు పరుగుల్లో పరిగెడతా ఉన్నాడు. అంటే ప్రతి సెకను కూడా వాల్యుబులే. కానీ వాటర్ కోసం అక్కడి దాకా ఎళ్లి రావటం ద్వారా ఇబ్బందవుతుంది. ఇంకొకటి, చాలామంది లేడీస్ ఉంటారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, బయటికెళ్ళి వాటర్ తీసుకొచ్చుకోలేరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి? హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటారు. హస్బెండ్ అనే వ్యక్తి లేకపోతే వాటర్ తీసుకొచ్చుకోవడానికి కనీసం ఇల్లు దాటి బయటికెళ్ళని లేడీస్ అనేది చాలామందున్నారు. మరి వాళ్ళ పరిస్థితి? అంటే వాటర్ వస్తేనే, లేదంటే లేదు. ఇట్లా తెలియక మనం ఏందంటే బయట బబుల్ క్యాన్ వాటర్ వాడటం ద్వారా ప్రెజెంట్ చూసుకుంటే మోకాళ్ళ నొప్పులనేది, మోకాల్లో గుజ్జరిపోవటం, ఎముకలు పెలుసుబారిపోవటం, ఇట్లా చాలా రకాల అనారోగ్య సమస్యలొచ్చిన తర్వాత మోకాళ్ళ ఇది ఆపరేషన్ చేయటానికి లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. అంత పెట్టే కంటే ఇక్కడ ఒక వాటర్ ప్యూరిఫైయర్ వాడటం ద్వారా మనకు సఫిషియెంట్‌గా మన బాడీకి కావాల్సిన ప్రతి ఆర్గాన్‌కి సంబంధించి మినరల్స్ అయితేనేమి, కాల్షియం అయితేనేమి, ప్రతీదీ సంబంధించి వాటర్‌లో దొరికే అందినప్పుడు ఆ మనిషితో పాటు ఆ మనిషి ఇంట్లో కుటుంబం నలుగురు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి, ఆరోగ్యాని కోసం లక్షల్లో పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ గనుక మనం పెట్టుకోగలిగితే ఇంట్లో మనతో పాటు మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ప్యూరిఫై అనేది ఇన్‌స్టాలేషన్ పెట్టించుకోండి. ప్లస్ చాలామంది గూడా దీన్ని ప్రమోట్ జేస్తా ఉంటారు. సార్, ప్రమోట్ చేసేది కంటే ముందుగా మనం వాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రమోట్ చేసే వ్యక్తికి నువ్వు సేల్ జేస్తున్నావు అంతేగాని, ముందు నీ గురించి మన గురించి మనం ఆలోచన జేసుకోవాలా. ఎందుకంటే అతను వాటర్ తాగుతాడు, నువ్వు వాటర్ తాగుతావు. కాబట్టి నువ్వు తాగే వాటర్ గూడా బబుల్ వాటరే తాగుతున్నావు. మరి నువ్వే తాగుతే అతనికెలా జెప్తావు? కాబట్టి ఫస్ట్ ఇది ఎవరికి సార్ అంటే, ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ గూడా ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇన్‌స్టాలేషన్ చేపించుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం వాడాలా, మనం వాడిన తర్వాత నిజంగా క్వాలిటీ ఉందని చెక్ జేయాలా. ఆ తర్వాత మాత్రమే దీన్ని మనం ఇతరులకి షేర్ జేయాలా. మన ఇంటికొచ్చినప్పుడు ఎవరైనా చెక్ జేసినప్పుడు, "నీ ఇంట్లో లేదు, నాకొచ్చి నువ్వు చెబుతున్నావా" అంటారు. అంటే తను వాడకుండా మనకు ప్రమోట్ జేస్తుంది అన్న ఆలోచనలొస్తాయి గాబట్టి ప్రతి ఒక్కరు మాక్సిమం ఇది బిజినెస్‌లాగా చూడబాకండి. వాటర్‌ని ఆరోగ్య పర్పస్‌గా చూసి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇన్‌స్టాలేషన్ చేపించుకోండి. అయితే నిజంగా మనం వాటర్ తాగే వాటరు ప్యూరిటీ ఉందా లేదని మనకు చెక్ చేసుకోవటానికి మన టీడీఎస్‌లో చెక్ చేస్తారు. అంటే డబ్ల్యూహెచ్‌ఓ కొన్ని పారామీటర్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇవి నేను ఇచ్చిన ఇది స్లైడ్స్‌లో ఉన్నది కూడా మనకు గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ ఇచ్చిన పారామీటర్స్ ఏందంటే వాటర్ ఎంతుండాలంటే 50 నుంచి 150 లోపు ఏదైతే టీడీఎస్ ఉంటదో అది ఎక్సలెంట్ వాటర్. అంటే తాగేదానికి చాలా ఎక్సలెంట్ వాటర్ అని జెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి 50 బిలో ఉన్నాయి గమనిస్తే 50 బిలో ఉన్నాయి గూడా ఇప్పుడు మనం ఏదైతే బబుల్ వాటర్ ఎన్ని తాగుతున్నామో అయన్నీ 50 లోపే ఉంటాయి. ఈ 50 లోపు ఉన్నయి మంచియి గాదా సార్ అంటే మంచియే. కానీ మన బాడీకి గావాల్సినయి అనేది ఉపయోగం లేదు. ఓన్లీ నీ దాహాన్ని తీరుస్తాయి గానీ, దాంట్లో నీకు గావాల్సినయి బాడీకి గావాల్సినయి ఏయి గూడా అందవు. అందువల్లే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావటానికి దారితీస్తుంది. అందుకని ఇది మనం తాగే టీడీఎస్ ఎంతుంది, ఏందనేది గనక మనం చెక్ చేసుకొని వాడగలిగితే, వాటర్ అనేది ఎప్పుడైతే మన బాడీలో సరిగ్గా ఉంటదో అప్పుడు మనిషి జీవితం అనేది చాలా సాఫీగా జరుగుతది. నెక్స్టు 50-300 దాకా ఉండే వాటర్ ఏదైతే ఉందో అది గుడ్. ఒక బెటర్ అని. ఇంకొకటి 300-500 ఉండేది ఫెయిర్ అని. అలాగే 500-900 పూర్. అంటే మరీ పూర్ అని. 900-1200 ఏదైతే ఉందో అసలు ఇవి తీసుకోవటానికి నిరుపయోగం అని. ఈ అబోవ్ 1200 ఏవైతే ఉన్నాయో అసలు ఇవి తాగకూడదని చెప్పేసి మన డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ వాటర్ అనేది టీడీఎస్ ప్రకారం మనకి పారామీటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీడీఎస్ మీటర్ ఉంటది. ఒక 200 ఏమో ఉంటది. బయట మార్కెట్‌లో దొరుకుద్ది. లేదంటే ఆన్‌లైన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వెబ్‌సైట్‌లో గూడా మనకు అందుబాటులో ఉంటది కాబట్టి,
వీలుంటే ప్రతి ఒక్కరు అది ఒకటి క్యారీ చేసి మీ వాటర్ అనేది టీడీఎస్ ఎంత ఉంది ఏందని చెక్ చేసుకొని అబౌవ్ 50 లోపు ఉంటే ఖచ్చితంగా అనేది వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రతి ఒక్కరూ వెస్టేజ్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని పొంది నెక్స్ట్ ఆదాయాన్ని సంపాదించాలని, నెక్స్ట్ ఇదే డిసెంబర్కి అందరూ కూడా 1 ఇయర్ 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బెమ్మీ సార్, చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ గా. వాటర్ ప్యూరిఫై కొనుక్కోకూడదు అనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా కొనుక్కోవాలనే థాట్ వచ్చింది. ఎవరి రకాల వాటర్ ప్యూరిఫై ఉన్నా కూడా దాన్ని తీసేసి ఈ వాటర్ ప్యూరిఫై కొనుక్కోవాలనేలాగా ఉంది. చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. నిజంగా మీరు 7th క్లాస్ చదువుకున్నారని ఎవ్వరు అనుకోరు సార్. సాఫ్ట్వేర్ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్న కుర్రాళ్ళలాగా ఎక్సలెంట్ గా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా మీ యొక్క మాటలు విన్న ఎవరైనా సరే 100% వాటర్ ప్యూరిఫై కొనుక్కోవాల్సిందే. ఎందుకు మీరు ఇన్ని వాటర్ ప్యూరిఫైస్ మీ దగ్గర ప్రమోట్ చేయగలిగారనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. చాలా బాగా ప్లాన్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా మందికి మీ మాటలు విని స్ఫూర్తిని తీసుకొని చాలా మంది వాటర్ ప్యూరిఫై గురించి క్లారిటీ ఇచ్చి చాలా మందిని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ వచ్చిన. సురేష్ సార్, వెల్కమ్. సురేష్ సార్, అన్మ్యూట్ ఇస్తున్నాను. సురేష్ సార్, అన్మ్యూట్. మ్యూట్ చేశారు. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా చాలా బిజీగా ఉన్నారు మీరు, అయినా అడగంగానే వెంటనే కాదనకుండా ఇంత గొప్ప ప్రొడక్ట్ గురించి చెప్పడానికి మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ చాలా మంది గమనించాలి, బ్రహ్మయ్య సార్ సక్సెస్ అయ్యాడు. ఎలా అయ్యాడు? చాలా మంది ఏమనుకున్నారు, చాలా మంది ఏమన్నారంటే ఆనంద్ సార్ పడ్డాడు, ఆయనకి లక్షణాలు వస్తున్నాయి, నాకు ఆనంద్ సార్ లాంటి పడాలి కదా, పిచ్చి మాటలని మాట్లాడుకుంటే చాలా మంది అన్నారు నాతోటి. చూడు, అసలు చదువుతో సంబంధం లేదు. ఒక వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎంత రీసెర్చ్ చేసి గంట సేపు మాట్లాడగలిగే స్టామినాని పెంచుకున్నాడు, నాలెడ్జ్ పెంచుకున్నాడు. భగవంతుడు ఎవరికి ఏది ఊరకనే ఇవ్వడం. ఊరకనే సురేష్ సార్, ఊరకనే ఆనంద్ సార్ మీ కింద పడి లక్షలు తీసుకోవాలంటే అది కళ. మన నాలెడ్జ్కి తగ్గట్టుగానే మనకి భగవంతుడు మన మంచి లీడర్స్ పంపిస్తా ఉంటాడు. ఎంత కృషి ఉంటది. ఒక ప్రాపర్ హై ఎడ్యుకేషన్ లేని వ్యక్తి, వాటి పేర్లు పలకడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి వాటిని అనర్గళంగా చెప్పగలుగుతున్నాడంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది సార్. అది రాసుకోవటము, ప్రిపేర్ అవ్వటము, పీపీటీ తయారు చేసుకోవటము. చూడండి, చాలా మంది పొరపాటు పడుతున్నారు. అతను పడ్డ శ్రమ అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు లక్ష తీసుకున్నాడంటే నెలకి. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. బ్రహ్మయ్య సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు నేనే ఇంకా కొంచెం కొన్ని విషయాలు వెనకబడి ఉన్నానేమో అనిపిస్తుంది. సో గ్రేట్ జాబ్. దగ్గరగా ఎన్ని ప్యూరిఫైయర్లు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ప్రమోట్ చేశారు? ఈ మంత్తో 30 అయినాయి సార్. ఈ మంత్తో 30 ప్యూరిఫైయర్లు ప్రమోట్ చేశారు. అవును సార్. సూపర్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనకి మిగతా వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. సబ్బు రుద్దుకున్నాం, సబ్బు గురించి చదువుతున్నాం. ఒక పీవీ వస్తుంది, వేమయ్య వాటర్ ప్యూరిఫైయర్ కొడితే గద్ద ఆడ పెట్టాడు చూడండి, గద్ద బొమ్మ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని. హైయెస్ట్ పీవీ ఉన్న ప్రొడక్ట్ దీంట్లో వాటర్ ప్యూరిఫైయర్. ఏం లేదు సార్, సింపుల్. మీరు గమనించండి, బ్రహ్మయ్య సార్ మాట్లాడిన దాంట్లో ఏ ప్రొడక్ట్ గురించి అయినా మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక మనిషి అవసరానికి ఇది
అత్యవసరము అని గనక నువ్వు ప్రూవ్ చేయగలిగితే నిజంగా ఇప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ మీ ఇంట్లో ఉన్న సమస్యకి ఇది పరిష్కారము అని గనక వెస్టేజ్ నువ్వు తీసుకెళ్ళగలిగితే నీకు నీరాజనాలు పడతారు. ఈ రోజు 30 వాటర్ ప్యూరిఫైర్లు రికమెండ్ చేయడం నాకు తెలిసి కొండేపు టీంలోనే హైయెస్ట్ బ్రహ్మయ్య సార్ వాటర్ ప్యూరిఫైర్లు రిఫర్ చేయటం. ఎందుకు? బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల. దయచేసి అందరూ కూడా ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు సార్. ఒక యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక 20 వీడియోలు కంటిన్యూస్ గా వాటర్ ప్యూరిఫైర్ గురించి 20 మంది ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారో పెట్టుకోండి, బుక్ పెట్టుకొని రాసుకోండి. ఎవరెవరు మీరు ఒక 20 వీడియోలు కనుక విన్న తర్వాత మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇప్పుడు బ్రహ్మయ్య సార్ ఎలా మాట్లాడుతున్నారో అలాగే మీరే చెప్పడం స్టార్ట్ చేస్తారు. రైట్? చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి బ్రహ్మయ్య సార్ ఇంకో మాట అన్నాడు, ఆరోగ్యం. ముందు మనం ఆరోగ్యంగా లేకుండా మనం వాడకుండా పక్కన వాళ్ళకి వాడుకొని చెప్పలేం. సో ఎలాగో మనం క్యాన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మాట అన్నాడు చూడండి. మనం ఉన్నా లేకపోయినా వాటర్ అనేది రోజు వాడాలా. ఆ వాడేది బయటికి వెళ్ళి ఎక్కడో తెచ్చుకునే బదులు ముందే బిగించుకుంటే. రమేష్ సార్ దీనికి ఆ కార్డు సిస్టమ్ కూడా ఉంది కదా, మంత్లీ ఈఎంఐ. క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళు ఈఎంఐ పే చేసుకోవచ్చు సార్. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా ఇన్స్టాలేషన్ కి లేదంటే వాళ్ళే నెట్ అమౌంట్ ఇన్స్టాలేషన్ కి అంతా వాళ్ళే వస్తారు సార్. కంపెనీ టెక్నీషియన్స్ పంపిస్తుంది. టెక్నీషియన్ మనకి ఏదైనా రిపేర్ ఉన్నా టెక్నీషియన్ కాల్ చేస్తే వస్తారు. దాని మీద నంబర్ ఉంటుంది సార్. ఆ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మళ్ళీ రీకాల్ చేసి మనకి వస్తారు సార్. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ రమేష్ సార్. నిజంగా చాలా రీసెర్చ్ చేస్తుంటావు. గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ గోల్ ఎప్పుడు రమేష్ సార్? నెక్స్ట్ గోల్ ఏంటి? ఇప్పుడు 1,50,000 చెక్కు డిసెంబర్ కల్లా 3 lakhs తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను సార్. డిసెంబర్ కల్లా 3 లక్షలు. అవును సార్. కొండేపులో నిద్ర పట్టకూడదు. చుట్టుపక్కల వాళ్ళకి నువ్వేం చేస్తావు తెలియదు నాకు. 3 కాదు 2 ఇప్పటికే పట్టట్లేదు. 2 దాటితే ఇంక నిద్ర బాని నేను ఓకే సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్, చాలా బాగా చేస్తున్నారు. సో ఇలాగే కంటిన్యూ చేయండి. కొండేపి టీంలోనే మీరు ఒక నిజంగా ఫ్యూచర్ లో మీ ఫోటో చూపించుకొని ఎంఆర్ఓలు వీళ్ళంతా కూడా బిజినెస్ చేసే రోజులు వస్తున్నాయి దగ్గరలో. గ్రేట్ జాబ్. మీరు ఇచ్చిన అవకాశం, మీ సపోర్ట్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. ఎప్పుడు ఉంటది. మనం అంతా అసోసియేషన్ లో ఉన్నాం, కలిసి వర్క్ చేద్దాం. రేపు 9వ తారీఖు మన గురువు గారు ఫస్ట్ టైం సెమినార్ ఇస్తున్నారు కొండేపికి. దాన్ని మనం అందరం కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శోభ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్, పర్లేదా? ఓకే ఓకే మేడం. డౌట్స్ ఉంటే ఏమన్నా అడగమండి మేడం. ఓకే అంటే ఫీడ్బ్యాక్ బాగుంది ఇవన్నీ కంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఏదైనా ఉంటే క్లారిటీ కొంతమందికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఖచ్చితంగా సార్. ఆ, లీడర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నువ్వు సార్ చెప్పిన దాంట్లో ఎక్కడైనా డౌట్ గానే ఏమైనా ఉంటే అది కొంచెం దాని వరకే షార్ట్ అవుట్ షీట్ లో దాని వరకే అడగండి. రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్, చాలా వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. నేను ట్రైన్ లో ఉన్నా సార్, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ గమనించాలి, మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ మీద ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి క్వరీస్ ఉన్నా బ్రహ్మయ్య సార్ని అడగండి. ఇన్స్టాలేషన్ కానీ, యూజ్ చేయటం కానీ, బుక్ చేయటం కానీ, ఈ రిపేర్ సెక్షన్ మీద కానీ ఇలాంటివి ఏమున్నా మీరు క్లియర్ గా అడగండి. ఓకేనా? బాగుంది, ఎక్సలెంట్ అనే కంటే కూడా అది చాలా మందికి హెల్ప్ అవుద్ది. ఓకేనా అక్క? హలో సార్ మేడం ఏమంటున్నారు? ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. సార్
నేను చేస్తా ఒక్క నిమిషం. ఆ, బ్రహ్మేష్ సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను అవి అందరికి కామన్ గా ఉపయోగపడతాయి కాబట్టి అడుగుతాను. ఓకే. సార్ ఇప్పుడు ఓకే సార్. ఎస్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లో చాలా తక్కువ వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి కదా, అంటే 15,000కి, 10,000కి, 20,000కి, వాటికి అవును దీనికి సార్. మేజర్ తేడాలు ఏమేంటివి సింపుల్ గా? ఎందుకు అది వాడకూడదు, ఎందుకు ఇది వాడాలి? సింపుల్ గా సార్, ఒకటి అందులో ఉండే ఫిల్టర్లు అన్ని కూడా కెమికల్ ఫిల్టర్ సార్. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా న్యాచురల్ గా తయారవుతున్న ఫిల్టర్లు. ఉమ్, ఉమ్, సెకండ్ ఉమ్, వచ్చేసి అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి తయారు చేస్తారు. అందుకనే తక్కువ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి చీప్ గా 5,000 కూడా దొరుకుతుంది వాటర్ ప్యూరిఫైయర్. ఉమ్, ఇది ఉమ్, ఏంటంటే ఉమ్, సర్జరీలకి వాడే మెటీరియల్ యూజ్ చేస్తారు సార్. మన ప్లాస్టిక్ సర్జరీలకి, నా ఉమ్, కాళ్ళు విరిగినప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వాడతారు కదా, ఉమ్, 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 ఉమ్. అవి వాడతారు కాబట్టి అవి కనీసం ఫంగస్ గా మరి కనీసం ఏమి ఆ, అంటే కొంతమంది ఏంటంటే ఐరన్ కొన్ని స్టీల్ వాడుతుంటారు, చీప్ మెటీరియల్ వాడతారు. కనీసం ఇందులో వాడే ఉమ్. మెటీరియల్ వాడటం వల్ల సంవత్సరం రోజులు వాటర్ అలా పెట్టినా కానీ కనీసం ఫంగస్ కూడా రాదు. ఓకే. అంత హై టెక్నాలజీ, హై మెటీరియల్ ప్లస్ ఈకో ఫ్రెండ్లీ, అంటే ఇది భూమిలో పడేసినా కానీ తొందరగా కలిసిపోద్ది. ఓకే. ఓకే. బయట భూమిలో పడేసి ప్లాస్టిక్ భూమిలో కరగటానికి దాదాపు 300 సంవత్సరాలు పడుతుంది సార్. ఓకే. ఆ ఓకే. ప్లాస్టిక్ వాడటం ద్వారా అంటే ఇప్పుడు మనం శానిటరీ నాప్కిన్స్ చూపిస్తున్నాం కదా, ఇంచుమించుగా ఇంకా అట్లా ఉన్నట్టే, అవి పడేస్తే ఎట్లా కరిగిపోతాయి, అంతే కదా? నా వాయిస్ వినపడుతుందా రమేష్ సార్? నా వాయిస్ ఓకేనా? యూవి ఎల్ఈడి అనే హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, కానీ బయట దాంట్లో ఏమి ఉండట్లేదు సార్. ఓకే. ఓకే. అట్లా. ఓకే. ఓకే రమేష్ సార్, ఒక్క నిమిషం. ఇంకొకటి మనకి ఇదే షార్క్ వాటర్ ప్యూరిఫైయర్ బయట అమెజాన్ లో కూడా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి. ఉమ్, 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 షార్క్ ఉమ్, వాటర్ ప్యూరిఫైయరే, కానీ దానికి ఉమ్. వెస్టేజ్ నుంచి ఎలాంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఏం రాదు సార్. ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు గ్యారంటీ ఇస్తాడు సార్? 1 year వారంటీ సార్, 2 years గ్యారంటీ ఇస్తారు సార్. ఓకే. ఇప్పుడు ఈ లోపు ఏది రిపేర్ అయినా వాళ్ళే వచ్చేసిపోతారా? వాళ్ళే వస్తారు సార్. కంపెనీ దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి మనం మిస్ కాల్ ఇస్తే ఆ, దాని మీదే ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ మీద ఉంటుంది నెంబర్. మిస్ ఓకే. కాల్ ఓకే. ఇస్తే వాళ్ళు టెక్నీషియన్ మళ్ళీ మనకు కాల్ చేస్తారు సార్. ఓకే. 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 సో మనం స్టోర్ నుంచి వాటర్ ప్యూరిఫైయర్ తెచ్చుకొని ఆ కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఏదైనా రిపేర్లు వచ్చినా వాళ్ళదే బాధ్యత ఇంకా? రిపేర్ వచ్చినా ఏది వచ్చినా కానీ దాని మీద నంబర్ ఉంటుంది సార్. ఆ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఉమ్, మనకు కాల్ చేస్తారు కంపెనీ ఓకే. నుంచి. ఓకే. కాల్ చేశారు ఈ ప్రాబ్లం ఏందని మన కంప్లైంట్ ఏదని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మన ఉమ్, కంపెనీ నుంచి టెక్నీషియన్ పంపిస్తారు సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన టైం అయిపోయాక, అంటే ఇప్పుడు 1 year టైం ఇచ్చారు, గ్యారంటీ ఇచ్చారు, ఆ గ్యారంటీ అయిపోయాక మళ్ళీ ప్రాబ్లం వస్తే మనం బయట రిపేర్ చేయించుకోవచ్చా, బయట వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళ చేత? లేదు సార్, దీనికి సంబంధించి దీని మెటీరియల్ కానీ ఇవన్నీ వేరు, బయట దొరకవు. కంపెనీ వాళ్ళే రావాలి, కంపెనీ టెక్నీషియన్సే రావాలి సార్. బట్ వాళ్ళు ఇచ్చిన వారంటీ అయిపోయిన తర్వాత మనకు ఛార్జ్ చేస్తారు, అంతే కదా? అవును సార్. ఒక మేజర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రమేష్ సార్ మామూలుగా? మనం ఎప్పుడెప్పుడు ఫిల్టర్లు మార్చుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటది? అంటే అది వాటర్ని బట్టి ఉంటుంది సార్. మామూలుగా ఇందాక చెప్పాను, కొన్ని ఫిల్టర్లు అనేది 3 నెలలకు మార్చాలా, కొన్ని 6 నెలలకు మార్చాలా, కొన్ని 2 సంవత్సరాలకు మార్చాలా, కొన్ని 8 నెలలకు ఉమ్, మార్చాలా. ఇవన్నీ కూడా ఉమ్, వాటర్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు పంచాయతీ వాటర్ ఉంది, ఆల్మోస్ట్ అవి ఏంటంటే ప్యూరిఫైర్ చేసి పంపిస్తారు పంచాయతీ నీళ్లు. ఉమ్, ఉమ్, ఉమ్. దాంట్లో పెద్ద ఏం ఉండవు. కానీ గ్రౌండ్ వాటర్ నుంచి వచ్చే గ్రౌండ్ వాటర్లు అనేది చాలా రకాల ఈ చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్. ఓకే. అట్లాగే కొన్ని సాల్ట్ వాటర్ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల, కొన్ని సౌడ్ ఉమ్, వాటర్ ఉమ్, ఉంటాయి. ఈ సాల్ట్ ఉమ్. సౌడ్ వాటర్ వచ్చే ఏంటంటే కొంచెం ఫిల్టర్లు అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఓకే. ఆ, అది ఎప్పుడు మార్చాలో ఏందనేది మనకి ఇండికేషన్ వస్తుంది సార్. లోపల లైట్ ఉంటది, మనకి బయట ఓకే. కనిపిస్తా ఉంటది ఫిల్టర్లు ఎప్పుడు మార్చాలని వాటర్ ప్యూరిఫైయర్ లో. ఆ ఉమ్. లైట్ వెలిగినప్పుడు మనం టెక్నీషియన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి ఏ ఫిల్టర్ డ్యామేజ్ అయిందో దాన్ని రీప్లేస్ చేస్తారు సార్. ఓకే. వెరీ గుడ్. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ముందుగా ఇన్స్టా ఇది ఫిక్స్ చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలన్నప్పుడు ఆల్రెడీ అక్కడ ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న వాటర్ చాలా మంది సమస్య ఉంది.
ఇప్పుడు అంటే ఎలాంటి దీన్ని కండిషన్ తీసి లో అయినా మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చా, లేకపోతే వాటర్ ఈ అంటే కండిషన్ లో ఉంటే వాటర్ని 2000 వరకు టీడీఎస్ ఉంది సార్. మనం చెక్ చేయాలి టీడీ ఫస్ట్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అనేది. ఉమ్, మీటర్ ఉంటుంది, ఒక ₹200 ఏమి ఉంటుంది బయట. అది ఓకే. చేసుకొచ్చి మనం ఆ, ఇప్పుడు మనం వాడుతున్న వాటరు ఆ, 2000 ఉండాలి టీడీఎస్, అంతే కదా? 2000 లోపు ఉండాలి సార్. 2000 పైన ఉంటే 2000 అది లోపు ఉండాలి. పెట్టుకున్న ఉపయోగం ఉండదు. ఓకే, 2000 లోపు ఉండాలి. మనం ఉన్న చోట వాటర్ టెస్ట్ చేసి 2000 లోపు ఉంటే అప్పుడు ఇది ఉపయోగం ఉంటుంది. అవును సార్. 2000 పైన గనక ఉంటే పెట్టుకున్న ఉపయోగం ఉండదు. అవును సార్. మాక్సిమం ఓకే. 2000 దాకా ఎవరు ఉండవు సార్. ఎక్కడో ఓకే, 2000 ఉంటాయి లోపు ఉంటుంది. రేరుగా. ఓకే. 1000 లోపు ఓకే. 1000 లోపే ఉంటాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఎలాంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో అన్ని ఏరియాలకి ఇది ఫిట్ అయింది. అవును సార్. ఓకే. ఓకే. 2000 పైన అంటే అది ఇంక మరి దారుణ సాల్ట్ వాటర్, అది టూ మచ్ సాల్టా? సాల్ట్ కంటే అది ఇక బురద ఇట్లాంటి లెక్క వస్తాయి సార్ అవి. ఓకే. ఓకే. అలాంటి వాటికి పడదు మామూలుగా. నాకు తెలిసింది మీరు చెప్పిన లెక్క ప్రకారం అలాంటి మన చుట్టుపక్కల నీటి అట్మాస్ఫియర్ సరిపోద్ది ఇది. అవును సార్. మన కొండేపిలోనే మాల్యాద్రి సార్ బిగించుకున్నారు. ప్లస్ నేను వేరే మేడం సాల్ట్ వాటర్ మేడం టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆమె చాలా ఆ, ఇబ్బంది ఆ. పడేది వాటర్ తెచ్చుకోవడానికి, ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. ఉమ్. ఆమెది 1200 ఏమో ఉంది సార్ సాల్ట్ వాటర్ టీడీఎస్. ఓ, దాదాపు సాల్ట్ 1.5 వాటర్ కనిపిస్తుంది. ఆ, ఆ, ఆ. 1 ఇయర్ అబవ్ అవుతుంది మేడం బిగించుకొని. ఇప్పుడు వరకు ఎలాంటి కంప్లైంట్ లేదు. ఓ, సూపర్ సార్. 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి సార్ ఇలాంటి కంప్లైంట్ కూడా లేదు మేడంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఫిల్టర్ మార్చారా? ఒకటి లేదు సార్, అంటే ఫిల్టర్ అది మార్చడానికి మేడం బయట ఉండే ఫిల్టర్ వరకే క్లీన్ చేసుకుంటున్నారు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. అది మనమైనా చేసుకోవచ్చు, టెక్నీషియన్సే పనిలే. ఓకే. అది ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. అది 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటే సరిపోద్ది సార్. వాటర్ ఓకే. లోపల ఉండేవన్నీ కూడా సెన్సిటివ్ ఫిల్టర్లు కాబట్టి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే మనం ఒక మార్చుకోవాలని ఆలోచన వస్తే అది మన బడ్జెట్ని బట్టి ఎప్పుడైనా మార్చుకోవచ్చు సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే లీడర్స్, నాకు వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ అడగడం జరిగింది. మీ ఏమైనా ఉంటే మాట్లాడదాం రమేష్ సార్ తోటి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా, ప్రతి ఇంటికి ఇప్పుడు బ్రహ్మయ్య సార్ చెప్పిన ప్రోడక్ట్ అవసరం, మీరు గమనించండి. ప్రతి ఇంటికి అవసరం. బట్ పాయింట్ ఏంటంటే, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు దీని గురించి నువ్వు ఎలా చెబుతున్నావు. ఇందాకే చెప్పా, ఇది మీ ఇంటికి అవసరము, మీ ఇంట్లో ఉన్న సమస్యలను తీరుస్తుంది అని గనక నువ్వు చూపించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లోకి వాటర్ ప్యూరిఫైర్ వెళ్ళింది. చాలా మంది ఏమంటారంటే రేట్ ఎక్కువ సార్ అంటారు. కంగన వాటర్ 2-3 లక్షలు పెట్టి వేల మిషన్లు అమ్ముతున్నారు. మీరు సెర్చ్ చేయండి. ఒక వ్యక్తికి ఇంటికి వెళ్ళి టెస్టులు చేసి చూపించి, వాళ్ళు డెమోలు అవన్నీ చూపించి 2-3 లక్షల వాటర్ ప్యూరిఫైయర్ ని కూడా వాళ్ళు సేల్ చేపిస్తున్నారు, కంగన వాటర్. మరి ఎట్లా కొంటున్నారు సార్? నో నో నో, ప్రొడక్ట్ కాస్ట్ అని కాదు జనాలు ఆలోచించి, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గురించి మీరు కొన్ని వీడియోస్ రీసెర్చ్ అవసరం సార్. రోజుకు ఒక వీడియో, కరెక్ట్ గా ఒక నెల రోజుల పాటు ఒక 20 వీడియోలు వినండి దాని గురించి. మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు చెప్పడంలో. ఒకరి ముందుగా మీరే డిసైడ్ కాబాకండి రేట్ ఎక్కువ, వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళు రేట్ తక్కువ తీసుకుంటారు. నో 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 నో, క్వాలిటీ అని చూపించగలిగితే జనాలకు గానుక్కడికి పోయి సన్ఫ్లవర్ ఆయిల్ 600 పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? వేరుశెనగ నూనె 400కు పోయింది ఇప్పుడు. గానుగ నూనె తెచ్చుకుంటున్నారు సార్. పిచ్చోళ్ళు కాదు, అందరికి అవగాహన వచ్చింది. బట్ మనం ఆ అవగాహన క్రియేట్ చేయాలి. మీరు ఎతుకుతున్న ప్రాబ్లం కి వెస్టేజ్ ఈజ్ ద సొల్యూషన్ అని కనుక మీరు చూపించగలిగితే మీకు ప్రతి ఇంట్లో ఒక డోర్ ఓపెన్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. ఒక్క నిమిషం మన కొంతమంది తోటి మాట్లాడదాం. ఎస్, ఏంది ఇందాక కొంతమంది చేతులు ఎత్తారు, మళ్ళీ దించినారే, డౌట్లు క్లియర్ అయినాయా? సుజాత మేడం, ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు వాటర్ ప్యూరిఫై గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. సురేష్ సార్ చెప్పినట్టు మేము ఎక్కడికి వెళ్ళినా దీని గురించి చెప్పగలుగుతామా, మాకేం తెలుసు,
వాళ్ళకి నేను క్వశ్చన్స్ చేస్తే మా దగ్గర ఆన్సర్ లేదు సార్. ఎందుకంటే మేమేమి చూడలేదు దీని గురించి. నిజంగా సార్ ఈరోజు చాలా క్లారిటీ వచ్చింది. కొన్ని డౌట్స్ సార్ అడిగాడు సార్. అదే దీనికి అంటే రిపేర్స్ అనేది వస్తుంటే మనకి టెక్నీషియన్స్ అక్కడి నుంచి వస్తారా? ఇక్కడ లోకల్ వాళ్ళతో చేయించుకోవచ్చా? అని ఇలా చాలా డౌట్స్ సారే అడిగి క్లియర్ చేసేసారు సార్. చాలా డౌట్స్‌కి కూడా మాకు క్లారిటీ వచ్చింది. ఇంకా ఎవరికైనా చెప్పడానికి సార్ చెప్పినట్టు కొన్ని వీడియోస్ చూసి దీని గురించి ఎక్కడ ఎలా చెప్తే కస్టమర్ అనేది దీని గురించి తనకు క్లియర్ చేయగలం డౌట్ అనేది మాకు కొద్దిగా అవగాహన వచ్చింది సార్. ఖచ్చితంగా నేను కూడా ఇప్పటి నుంచి వీడియోస్ చూసి దీని గురించి తెలుసుకొని కస్టమర్స్‌లోకి తీసుకెళ్ళాలి. దీని సబ్జెక్ట్ నేర్చుకోవాలని నేను నిజంగా డిసైడ్ అయ్యాను సార్. ఖచ్చితంగా నేర్చుకుంటాను సార్. మీరు చెప్తున్న ప్రతి ఒక్కటి లాస్ట్ టైం నేను వినలేదు సార్. ఈసారి వినాలని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా కూర్చొని మొత్తం విన్నాను. చాలా క్లారిటీ వచ్చింది సార్ బ్రహ్మయ్య సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. సార్ చెప్పినట్టు మీరు ఎవరు 7th క్లాస్ చదువుకున్నారంటే ఎవరు నమ్మరు సార్. అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా బీటెక్ ఎంటెక్ చేసిన స్టూడెంట్స్ లాగా అన్ని 1 బై 1 లైన్స్ మొత్తం క్లియర్ గా నేమ్స్ తో సహా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. చాలా డౌట్స్ కరెక్ట్ గా అన్ని జనాలకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవి మీరు సార్ని కరెక్ట్ గా అడిగారు సార్. అది నన్ను ఒక మేడం అడిగింది. 10th మేడం బయట 33,000 ఏంటి మేడం అని. అది సార్ అడిగారు. క్వాలిటీ గురించి సార్ చెప్పారు కదా, అది దేంతో రెడీ అవుతుంది ఏంటని. అది ఇది చెప్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు సార్. ఆ డిఫరెంట్ మేము చెప్పగలగాలి. నిజం సార్ మీరు ఎంత గొప్పగా చెప్తే అంత కన్విన్స్ అవుతారు. అవునవును సార్. డిఫరెంట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే కస్టమర్ కన్విన్స్ అవుతాడు, కనెక్ట్ అవుతాడు. మార్కెటింగ్ అంటే ఏం లేదు సుజాత మేడం, నువ్వు ఒక వస్తువుని ఎంత గొప్పగా చూపిస్తున్నావు. అర్థమైందా? అవును సార్. అవును సార్. దేంట్లైనా మార్కెటింగ్ అంటే అంతే. దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలంటే కొన్ని వీడియోస్ రిపీటెడ్ గా చూడటం, నాలెడ్జ్ లోపలికి వెళ్ళాలి. నాలెడ్జ్ నిజంగా సార్. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఈ రోజు అంత ఫ్లూయెంట్ గా వచ్చి చెప్పండి. అవును సార్. అసలు నాకు నిజంగా సార్ ఈ రోజు సార్ స్పీచ్ ఏంటంటే మీరు అన్నారు కదా, అసలు మీరు 7th క్లాస్ అని ఎవరు అన్నారు? నిజం సార్. అసలు సార్ 7th క్లాస్ అని ఎవరు అన్నారు సార్? ఆనంద్ సార్ పట్టం భగవంతుడు ఇచ్చాడంటారా, అతని కష్టానికి గాలివాటను పడ్డాడంటారా? చాలా హ్యాండ్స్ అప్ సార్. అసలు సార్ కష్టానికి మేము చిన్న కాదు చిన్న భగవంతుడు ఇంత పెద్ద లీడర్ ని బ్రహ్మయ్య సార్ కష్టాన్ని గుర్తించి ఆ తపన గుర్తించి ఇచ్చాడంటారా, గాలివాటను పడ్డాడంటారా ఆనంద్ సార్? సార్ కష్టాన్ని గుర్తించి అంత గొప్ప లీడర్ ఇచ్చాడు సార్. అది నిజంగా ఎందుకు రారంటే మనం దానికి తగ్గట్టుగా తయారు కావాలి. ఇంకా లేదు సార్. నిజంగా సార్. చిన్న చిన్న వాటికే మాకు అది రాదు ఇది రాదు అనుకుంటున్నాము. సార్ వాటర్ ప్యూరిఫై గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంత కష్టపడి ఉంటుందో అది నేర్చుకోవడానికి, ఎంత డెడికేషన్ గా తను నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు అంతే అనిపించింది సార్. అదే చేయండి మీరు కూడా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. మేడం ఎక్సైట్ అయిపోయింది సార్. రమేష్ సార్ ఈ దెబ్బకి అంతే మొత్తం సార్. నేర్చుకుంటే ఈజీ సార్, నేర్చుకోకపోతే కష్టమేను. సార్ చెప్తాడు. ప్రయత్నం మన ప్రయత్నమే మన విజయం. ఎందుకంటే ఇక్కడ మన లీడర్స్, మన కింద ఉన్న టీం మనల్ని రెస్పెక్ట్ చేయాలన్నా గానీ, మనల్ని లీడర్ గా గుర్తించాలన్నా గానీ, మన కాడ సబ్జెక్ట్ లేకపోతే మన కింద సార్ చెప్తుంటారు, సురేష్ సారు, నీ కాడ సబ్జెక్ట్ లేనప్పుడు నీ కింద లీడర్ నడవరు, నువ్వు లీడర్ గా మారితేనే లీడర్లు అనేది నీ వెనక వస్తారన్న మాట నాకు కనెక్ట్ అయ్యి నేను లీడర్ గా మారాలని డిసైడ్ అయ్యి సార్ దగ్గర నేర్చుకొని కొంచెం కొంచెంగా నన్ను మార్చుకున్నా మేడం. బిఫోర్ వేస్టేజ్ అసలు నేను ఎవరితో మాట్లాడేవాడిని కూడా కాదు, కానీ నన్ను నేను మార్చుకోవటం మీద నేను ఫస్ట్ వర్కౌట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ మనం మార్చుకుంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా మారిపోతాయి మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు ఎక్సలెంట్ లీడరు. మీరు కూడా మీరు ఏదైతే ఉన్నారో ఒకరు చెప్పాల్సిన మళ్ళీ మన లోపాలు మనల్ని క్వశ్చన్ వేసుకుంటే నేను ఎక్కడ మారాలా ఏందనేది మనకి అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా మనకు వర్కౌట్ చేస్తే మనమే లీడర్ గా మారుతాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మామూలుగా మారలేదు సార్. సార్ అంటారు కదా మారండి మారండి, ఆ మార్పుల్లో మీరు ఫస్ట్ రేంజ్ లో మారిపోయారు సార్. నిజంగా చాలా బాగా మార్పులు. బ్రహ్మయ్య సార్ కి ఇప్పుడు 3 లెగ్గులు డైమండ్ లెగ్గులు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? దానికి తగ్గట్టుగా మారాడు, చేంజ్ అయ్యాడు కాబట్టి భగవంతుడు అంత పవర్ఫుల్ లీడర్స్ పంపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పంపించిన బ్రహ్మయ్య సార్ హ్యాండిల్ చేయగలుగుతున్నాడు.
సార్ మీ- ముత్యం లాగా ఉన్నాయి సార్ మీ మాటలు. నిజంగా అంటారు కదా, మాట్లాడితే ముత్యాలు రాలుతాయని. మీరు మాట్లాడుతుంటే అలాగే ఉంది సార్ నిజంగా. అట్లా మార్చుకున్నారమ్మా, ట్రై చేయండి, ఓకేనా? మీరు కూడా మారుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. నెక్స్ట్ తులసి మేడం. ఎస్, ఇంకొక గ్రేట్ డైమండ్ లీడర్ రమేష్ సార్. మేడం గారు. ఎస్, గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మే సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీ జూమిని లాస్ట్ టైం నేను వాటర్ ప్యూరిఫై తీసుకున్నా సార్. మన టీంలో 2 తీసుకున్నారు, మొత్తం నాతో పాటు 3. జూమ్ చాలా మాకు యూజ్ అయింది సార్. ప్రతి ఒక్క డౌట్ ఇప్పుడు సురేష్ సార్ అడిగారు కాబట్టి నేను హ్యాండ్ రైట్ చేయలేదు. నిజంగా డౌట్లన్నీ చాలా వరకు క్లియర్ అయింది సార్. ఎప్పుడు మార్చాలి, ఏంటి, ఎట్లా క్లీన్ చేసుకోవాలన్న దానికి సార్ అడిగారు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఇంకా చాలా బాగుంది సార్ ఈ రోజు మాత్రం. ఎవరికైనా చెప్పడానికి నాకు ఒక అవగాహన ఉంది ఇప్పుడు. పూర్తిగా ఈ మీరు రోజు విన్నాను. వాడుతున్నారు కాబట్టి మేడం, మీరు వాడుతున్నారు కాబట్టి అసలు ఎలా ఉందని మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది, అవును ఎలా సార్, ఉంది అవును. ఏందని. అప్పుడు మీరు ధైర్యంగా చెప్పగలరు. నేను నాకన్నా ముందు మన లైఫ్ లైనర్లు కొనుక్కున్నాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ వాటర్ తాగి వాళ్ళ కాడ చెక్ చేసి నేను కొనుక్కున్నా. విచిత్రం. ఓకే, అదే తర్వాత ఎవరైనా వాళ్ళ క్వాలిటీ టెస్ట్ బాగుందా లేదా అని వాళ్ళ ఫీడ్బ్యాక్ ని బట్టే మనం దాన్ని ప్రమోట్ చేయగలం మేడం. అవును సార్, అందుకని మీ జూమిని ముందు మనం తీసుకున్నారు. వాడితే నెక్స్ట్ మనం రియలైజ్ అయితే బాగుందని నువ్వు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనం చెప్పగలం. అవును సార్, నేను లాస్ట్ మళ్ళీ మీ జూమ్ రిపీట్ గా 2-3 సార్లు విన్నాను. కొన్ని చెప్పగలిగాను. రాత్రే ఒక హోమ్ మీటింగ్ వెళ్తే వాళ్ళ ఇంట్లో వాటర్ ప్యూరిఫై లేదు. కొంతవరకు చెప్పాను. అసలు నైట్ కి నైటే మీరు ఈ రోజు జూమ్ మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఉన్నారు మా అక్కళ్ళే. ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు బయట ఎందుకు తీసుకోకూడదు, ఇదే ఎందుకు కొనుక్కోవాలనేది క్లారిటీ అయితే నాకు బాగా వచ్చింది. ఎవరికైనా చెప్పగలుగుతానని అనుకుంటున్నాను. ఇంకో 2-3 సార్లు అయినా వింటాం ఈ జూమ్ రిపీట్ చేసుకొని. థ్యాంక్ యూ సార్. డౌట్లు అయితే క్లియర్ థ్యాంక్ గా యూ ఉన్నాయి. మేడం. సురేష్ సార్ ఆల్రెడీ అడిగారు, నేను అడగాల్సింది. మేడం, మీరు ఒక మనిషికి సిఎన్సి తీపించగలుగుతున్నారంటే సిఎన్సి గురించి మీకు అర్థమైంది. అదే మీరు వాటర్ ప్యూరిఫైర్ గురించి ధ్యాస పెట్టి ఒక 10 వీడియోలు వింటే నెలకి 2 పట్టుకుంటే 2200 పీవీలు వస్తాయి. సైడ్ పాయింట్లు కాదు, నీ కింద సైడ్ పాయింట్లు కూడా అవుతాయి. అవును సార్, అవును. లేదు సార్, ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫై గురించి నేను తెలుసుకొని నేను కూడా రమేష్ సార్ మంచిది 30 చేశాను అంట, కాబట్టి. 30 అంట ఈ నెలతోటి. అవును, లాస్ట్ టైం చెప్పినప్పుడు 20 ఏమో చెప్పినట్టున్నారు. 20 అంటే అంత నాలెడ్జ్ నోడు ఎందుకు గమ్ముగా ఉంటాడు? అదే 10. గద్ద బొమ్మ వేసుకున్నాడు చూడు గమ్మి. అవునవును. కానీ సురేష్ సార్ నీకు మాత్రం చాలా డౌట్లు వచ్చింది సార్. డౌట్లన్నీ చాలా వరకు అందరికి అయ్యే ఉంటాయి. బాగా క్లియర్ మీకు చేశారు. అడిగాయి. మీరు గెట్ చేసి చెప్పారంటారా? అయ్యే నాకు నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ తులసి మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. ఫోకస్, ఏది ఎక్కువ పీవీ ఉంది, ఏది ఎక్కువ జనాలకు అవసరం, ఇది వాటర్ ప్యూరిఫైర్ సొల్యూషన్. కరెక్ట్ గా దీన్ని కనుక తీసుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ సార్. బాయ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కె సతీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సతీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను అంటే నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఈ ప్రొడక్ట్ లిస్ట్ అంతా చూసినప్పుడు హైయెస్ట్ ఏంటంటే ప్యూరిఫై ఉంది. ఇంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అనుకుని ఇప్పుడు దాకా అసలు దాని గురించి చూపించలేదు. అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఎవరికి, ఎందుకంటే దాని గురించి అవగాహన లేదు సార్. బట్ ఈరోజు మీరు తెచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ అంటే ఒక ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే ముందు దాని వాల్యూస్ తెలిసి ఉండాలా. మన బాడీలో వాటర్ యొక్క వాల్యూ అనేది 90% అని చెప్పారు. ఈవెన్ బోన్ కూడా మన వాటర్ అనేది చాలా అవసరం అని చెప్పి మీరు చూపించారు. పోతే ఇంకా డౌట్స్ అంటే నాకు ఉన్న డౌట్స్ ఏంటంటే వాటర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సాయిల్ బట్టి వాటర్ మారిపోతుంటది. అలాంటి వాటర్ చేంజెస్ వల్ల మనకి ప్యూరిఫై పనికి వస్తుంది అని చెప్పి ఒక డౌట్ ఉంది. కానీ సార్ సురేష్ సార్ డౌట్స్ అని క్లారిఫై చేశారు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. మన బాడీలో ఏ భాగానికి ఏ విధంగా మనకి వాటర్ అనేది పనికి వస్తుంది, కానీ మన టాప్ వాటర్ అనేది ఇంకెంత బాగా పనికి వస్తుంది అని చెప్పి చెప్పడానికి నాకు ఒక మంచి పాయింట్స్ అయితే దొరికాయి సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సతీష్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్. బ్రహ్మయ్య స్టోరీ ఉంది బ్రహ్మయ్య సార్ది. రేపు ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ దాకా అది మళ్ళీ త్వరలో వదులుతాం మేము. బ్రహ్మయ్య సార్ రాత్రి టెస్ట్ మనీ అడిగాను, మీకు కన్నీటి పర్యంతరం అయింది తన టెస్ట్ మనీ ఉంటే. ఎందుకంటే వచ్చిన విధానము, తర్వాత తను ట్రాన్స్ఫార్మ్ చాలా 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 కష్టమైన పని ఏంటంటే సార్, మనల్ని మనం సిస్టానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడం కష్టం. దాంట్లో అతను పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు. అవి త్వరలో వదులుతాం. నెక్స్ట్ దయచేసి చెప్తున్నా, ఎవరికైనా మేధావులకి చాలా సంవత్సరాల నుంచి మేము వెస్టేజ్ లో ఉన్నాము, డబ్బులు రావట్లేదు అని అంటే వాళ్ళు ఏం చేయలేదు, బ్రహ్మయ్య సార్ ఏం చేశాడు త్వరలో. బ్రహ్మయ్య సార్ మీరు ఈ వీక్ లోనే ఇంకొకసారి ఇవ్వాలి సార్, నా కోరిక మన్నించి. ఓకే సార్, ఖచ్చితంగా సార్. ఓకేనా? ఎందుకని మీ 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 స్టోరీ ఒక చరిత్ర కాబోతుంది రాబోయే రోజుల్లో వెస్టేజ్ లో. సరే సార్, ఇస్తా సార్. ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ అయింది. ఈ వారంలో ఇంకొకసారి మీకు టెస్ట్ మనీ ఇవ్వాలి. ఓకే ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ జానకిరావు గారు, గ్రేట్ లీడర్ ఫ్రమ్ సింగరాయకొండ. నిన్న ఒక పెద్ద మాట వాడారు, మీరు లేరు బ్రహ్మయ్య సార్, ఈ బిజినెస్ నాది అనుకుంటే నొప్పి ఉండదు సార్ అన్నాడు. సూపర్ సార్, ఎక్సలెంట్ వాడేది అసలు. అసలు మామూలు వాడు కాదు అది. ఒక్క అవునవును సార్. మాటతో అది అంటాడు కదా, 2 జేబులు చేతిలో పెట్టుకుని ఎటు పోతాను అర్థం కావట్లేదు అని. అవును సార్, నాది అనే వర్క్ చేస్తున్నారు సార్. చాలా అబ్జర్వ్ చేస్తుంటా సార్ని. ఎక్కడైనా కానీ ఒక బాధ్యతగా నాది బిజినెస్ అని టీమ్ తో మాట్లాడటం కానీ, మీటింగ్లు అయిపోయిన తర్వాత ఇన్వాల్వ్ చేయటం కానీ చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. నిన్న 10 మందికి చెప్పుంటా జానకిరావు గారి గురించి, ఈ మాట ఇట్లా వాడాడు, నాకు ఒకసారి కదిలిచ్చిందని. గ్రేట్ సార్, గ్రేట్ జానకిరావు గారు. ఎస్, మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ లాస్ట్ మీరు ఇచ్చిన సెషన్ నుంచి ఈ నిన్నటి వరకు 5 ప్యూరిఫైర్లు ఆల్రెడీ పర్చేజ్ జరిగినాయి సార్. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇంకా 4 ప్రమోషన్లో ఉన్నాయి సార్. ఒక 10 రోజుల్లో అవి కూడా క్లియర్ అయిపోతాయి. సూపర్ సార్. నాతో పాటు 5 తీసుకున్నాము, ఇంకో 4 ఆఫర్లో ఉన్నాయి సార్. లాస్ట్ సెషన్ విన్న తర్వాతే నేను దాని గురించి తెలుసుకోవటం కానీ, అదే మీరు ఇచ్చిన పీపీటీ ప్రజెంటేషన్ మొత్తం మా టీంకి గ్రూప్లో పెట్టి కొంతమందికి కీ లీడర్స్కి డైరెక్ట్ హ్యాండ్కి ఇచ్చి వాళ్ళని ఇంకొంచెం దాని గురించి తెలుసుకునేటట్టు చేస్తే ఈ వాటర్ ప్యూరిఫైర్లు అనేవి ప్రమోట్ చేయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సెషన్ అనేది మా టీంకి చాలా చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఏంటంటే ఇన్ని వదిలేస్తున్నారు సార్, కానీ వీరి పట్టుకొని దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు రిజల్ట్ తీసుకుంటారు. దాంట్లో మీరు ఎక్సలెంట్ గా దాన్ని మీ ప్లానింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా తెలియాలా టీంలో ఉన్న వాళ్ళకి అనేది తెలియపరిచి, దాదాపు ఇప్పుడు 8 అవుతాయి సార్. మొత్తం 8 వాటర్ ప్యూరిఫైర్లు సేల్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. అవి ఆల్రెడీ వాళ్ళు ఒక కలర్ ప్రింట్ తీసుకుని బుక్ కూడా తయారు చేసుకున్నారు సార్ కొంతమంది. అవును సార్. అది కొద్దిగా టీమ్ కి సపోర్ట్ అయింది సార్. ఖచ్చితంగా జానకిరావు గారు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీనా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీనా గారు మాట్లాడండి సార్ తోటి. ఎస్ సార్. నేను ఫస్ట్ అంటే వెస్టీజ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ప్యూరిఫైయర్ చూసాను సార్. దాన్ని అప్పుడు కొనాలనుకున్నాను, కానీ దీని గురించి అయితే క్లారిటీ లేదు. సార్ బ్రహ్మయ్య సార్ నిజంగా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్, చాలా చక్కగా ఇచ్చారు సార్. నాకు ఒక డౌట్ ఏంటి అని అంటే, మీరు క్రెడిట్ కార్డ్ అన్నారు సార్, బజాజ్ కార్డు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? బజాజ్ కార్డు రాదు మేడం. అంటే ఇక్కడ ఒకటి, మన కంపెనీకి ఏం పే చేయ, మన స్టోర్ లోనే పే చేస్తాం మేడం. కంపెనీ ఏమి రాదు. మన స్టోర్ లో పే చేసేటప్పుడు మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని ఈఎంఐ ఆప్షన్ మార్చుకుంటాం. మనం స్వైప్ చేసి దాన్ని ఈఎంఐగా చేంజ్ చేసుకుంటాం. అది మన పర్సనల్ మేడం. కంపెనీ నుంచి అలాంటి ఆఫర్స్ ఏమి ఉండవు, ఈ ఈఎంఐ ఆఫర్స్.
ఓకే. మనం ఏదన్నా ఇప్పుడు క్రెడిట్ కార్డు మీరు ఈ బజాజ్ అన్నారు కాబట్టి బజాజ్ ద్వారా అమౌంట్ ఇస్తారు బయట. ఆ! ఆ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకొచ్చి స్టోర్లో కట్టేసి మీరు బజాజ్ దగ్గర అక్కడ ఈఎంఐ ఆప్షన్ అనేది పెట్టించుకోండి మేడం, ఆ! బజాజ్ ఓకే ఫైనాన్స్ సార్. దగ్గర. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. స్టోర్ దగ్గర అనేది చెయ్యరు మేడం అది. ఓన్లీ హ్మ్. క్రెడిట్ కార్డు ఉంటే మనం మన దగ్గర ఉంటే లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గర ఉన్నా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఏదన్నా తీసుకుంటే అవుతుంది మేడం. హ్మ్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శంకర్ అన్న. గురుగారు అనుమతి తీసుకోండి. సార్ గౌరవనీయులు సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి శంకర్ గారు, మాట్లాడండి సార్ బ్రహ్మేష్ సార్. గౌరవనీయులు బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గౌరవనీయులు ఏమవుతుంది సార్, గుడ్ మార్నింగ్ సార్. లేదు సార్. ఇది చెప్పండి. ఇవ్వాలి సార్. ఇవి ఏంటంటే మీరు టాలెంట్ లీడర్స్ అంటే ఎవరికైనా ఇది రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నా పద్ధతి అది సార్. ఓకే సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. మాకు టెస్ట్ మనీ చెప్పేస్తే బాగుంది. వాటర్ ప్యూరిఫైర్ గురించి నాకు ఇంత మటుకు అంటే ఒకసారి విన్నాను కానీ బాగా డిస్టర్బెన్స్లో ఉన్నాను సార్. అప్పుడు ట్రాఫిక్లో ఉండి ఆ, ఇవాళ క్లారిటీ వచ్చింది సార్. ఎక్సలెంట్ సార్. ఒక డౌట్ ఏంటంటే సార్ చాలా డౌట్లు అడిగారులే కానీ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడకుండా ఒక 3 నెలలు 4 నెలలు వాడకుండా అట్లా పెడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్? ఆన్లో ఉండాలి రమేష్ సార్ సార్. ఫస్ట్. ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఉంది, సార్ మనం ఎటన్నా వెళ్ళినా ఆన్లో పెట్టి వెళ్తారు ఫ్రిడ్జ్. సార్. సేమ్ ఇది కూడా ఆన్లోనే అంటే ఉంటేనే ఎందుకంటే వాటర్ ఉంటది కదా సార్ లోపల. అవునవును సార్. అది ఎంత యూవి ఎల్ఈడి ఇవన్నీ ఆన్ అవ్వాలంటే పవర్ సప్లై ఉండాలి ప్లస్ వాటర్ ఉండాలి. ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసి లేదంటే తీసేసి అప్పుడు ఏదన్నా ఉన్నా మనం తీసి పక్కన పెట్టి వెళ్ళాలి కానీ అట్లా వెళ్ళకూడదు సార్ మామూలుగా. అదే సార్. కస్టమర్ గారు అడిగితే చెప్పాను సార్. నాకు తెలీదు, టెక్నీషియన్ ఫోన్ చేసి కనుక్కున్నాను చెప్పాను సార్. టెక్నీషియన్ ఫోన్ చేసి మీకు ఏ డౌట్ కనుక్కున్నారు. ఉన్నా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది సార్. మీకు ఏ అవునవును సార్. డౌట్ అవును ఉన్నా సార్. వాటర్ ప్యూరిఫైర్ గురించి కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు అవును సార్. క్లారిటీగా ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన వాటితో ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. ఇంకా మీరు చెప్పినట్టు వీడియోస్ కూడా ఇంకా చూస్తాను సార్. అంటే వాటర్ ప్యూరిఫైర్ గురించి ఇంత క్షుణ్ణంగా మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. ఒక టెక్నీషియన్ ఎట్లా చెబుతారో, ఒక ప్రొఫెసర్ ఎట్లా చెప్తారో అట్లా చెప్పారు సార్ క్లారిటీగా. అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది సార్ మీరు చెప్పిన విధానాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బొత్తుల రాబిన్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మ సార్. సార్ రాబిన్ గుడ్ సార్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్ ఇలా జూమ్ మీటింగ్ అయితే చాలా బాగుంది సార్. ప్రోడక్ట్ నాలెడ్జ్ ద్వారా నాకైతే తెలియదు, బట్ దీని తర్వాత ఇందులో ఎంత ఉందని అర్థమైంది. నా డౌట్ ఏంటంటే సార్, ఇందులో మనకి 6 ఇయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా సార్. హలో. అవును సార్. సార్ చెప్పండి సార్. ఇందులో లాస్ట్ ఇయర్ యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్, అందులో అది కేవలం బ్యాక్టీరియాని కిల్ చేసేది, లేకపోతే దానికన్నా ఇంకా హార్మ్ఫుల్గా ఏమన్నా దానివల్ల ఎఫెక్ట్స్ ఉంటాయా? మనకి మామూలుగా ఫిల్టర్ ద్వారా క్లియర్ అవుతాయి సార్. ఆల్మోస్ట్ ఫిల్టర్ దానే మ్యాక్సిమం మొత్తం క్లియర్ అవుతుంది. ఇంకేదన్నా లాస్ట్ ఫైనల్గా ఏదన్నా మిగిలిపోయినా అది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో పూర్తిగా వాటర్ మొత్తం ప్యూరిఫై చేసి నీట్ క్లీనెస్ట్ వాటర్ రావడానికి అది పనిచేస్తుంది సార్. ఓకే సార్. ఆల్మోస్ట్ ఫిల్టర్ ద్వారా వచ్చే క్లీన్ అయిపోతాయి సార్. చెప్పండి యూవీ రేస్ వల్ల అంటే చాలా మందికి స్కిన్ క్యాన్సర్ కానీ స్కిన్ ఇరిటేషన్ వస్తాయి సార్. చదువుకున్న అది వాళ్ళు ఎంత అడిగినప్పుడు బాగుంటుందని. కరెక్టే సార్. అది ఎంత వస్తుంది అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు సన్లైట్ ఉంది, ఇప్పుడు సమ్మర్లో 45 degrees వస్తుంది, వింటర్లో అంత ఉండదు కదా. అవును సార్. అలాగే వచ్చే ప్రెజర్ని బట్టి అది ఉంటుంది సార్. అంతేగాని ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే మనిషికి హాని చేయదు, భూమికి హాని చేయదు. ఓకే సార్. అది. థ్యాంక్ యూ రాబిన్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వై బ్రహ్మయ్య సార్. వై బ్రహ్మయ్య గారు. ఓకే నెక్స్ట్
వెంకటేశ్వరరావు సార్ లాస్ట్ వన్. ఇంకొకరు ఉన్నారు. వెంకటేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్ సార్, నెక్స్ట్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అండి గుడ్ రమేష్ మార్నింగ్ సార్, గారు. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ యాక్చువల్ గా గుడ్ నేను మార్నింగ్ సార్. అడగాల్సిన క్వశ్చన్లు అన్ని సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని సురేష్ సార్ అడిగేశారు ఆల్రెడీ. అడగడానికి క్వశ్చన్స్ యాక్చువల్ గా అయితే లేవు. బట్ ఏంటంటే నా డౌట్, మీ బిజినెస్ ప్లాన్ అంటే తక్కువ టైంలో ఎన్ని ఎలా అంటే మీ బిజినెస్ ప్లాన్ ఎలా అమ్మగలిగారు సార్? కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బిజినెస్ ప్లాన్ అంటే ఫస్ట్ అసలు వాళ్ళకి ఇంట్లో అవసరం ఉందా లేదా అనేది చెక్ చేశాను సార్. అంటే ఓకే వాళ్ళు సార్. తీసుకోగలరా లేదా అనేది చెక్ చేశాను. ప్లస్ మనం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ హోమ్ మీటింగ్కి వెళ్తాం ప్రతి ఒక్క ఇంటికి. మనం ఏం చేస్తాం, ఇన్ని ఎస్ ప్రొడక్ట్స్ సార్. ఉన్నాయి అని చెప్తారు కానీ మేజర్గా వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే హోమ్ కేర్ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడతాయి, సప్లిమెంట్లు ఎలా పనిచేస్తాయి అని అంటారు కానీ లాస్ట్లో వాటర్ ప్యూరిఫైయర్ గురించి దాన్ని తెలియపోవటం వల్ల ఓన్లీ వాటర్ ప్యూరిఫైయర్ ఉందని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే వాటర్ ప్యూరిఫైయర్ వల్ల వచ్చే ఆ, నష్టాలేంది, దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే లాభాలేంది, ఇవి రెండు గురించి మనం చెప్తే ఎస్ సార్. ఆటోమేటిక్ వాళ్ళు తీసుకుంటారు. ప్లస్ వీలుంటే వాళ్ళ ఇంట్లో వాటర్ TDS అనేది చెక్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది సార్. వాళ్ళు ఎంత వాటర్ తాగుతున్నారు, ఏ వాటర్ తాగుతూ అది ఆన్లైన్లో అది తీసుకొని ఒకసారి వాళ్ళ వాటర్ కనుక చెక్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను కదా 50 to 150 ఉందా లేదా అనేది చెక్ ఎస్ చేస్తే, సార్. "ఓ, మేడం మీరు తాగే వాటర్ అనేది 50 అంటే 300 ఉంది, ఇది మంచిది కాదు" అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళలో గూగుల్లో TDS చార్ట్ ఉంటాయి. అవి కనుక మనం సెర్చ్ చేసి వాళ్ళ ఫోన్లో ఓపెన్ చేపించి వాళ్ళ వాటర్ వాళ్ళ కళ్ళ ముందే TDS చెక్ చేస్తే వాళ్ళు వాటర్ తాగేది ఎంత భయంకరమైన వాటర్ తాగుతున్నారు వాళ్ళే అర్థం చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు సార్. సూపర్ సూపర్ ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా లేదా ఎక్సలెంట్ మళ్ళీ గా చెప్పారు చెప్పాలా సార్. సార్? అర్థమైంది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. సురేష్ సార్ ఓకే. చెప్పినట్టు, సురేష్ సార్ కంగన్ అనేది ఇప్పుడు ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనలాగే. వాళ్ళు యాక్చువల్ గా 1 lakh నుంచి 2 lakhs వరకు సార్, 2 lakhs వరకు నెంబర్ ఆఫ్ అమ్ముతున్నారంటే ఈ చార్ట్స్ అన్ని చూపెట్టి అమ్ముతున్నారు సార్ చెప్పినట్టు అనుకుంటున్నాను నేను కూడా. సో ఇప్పుడు నేను సార్ ఇప్పుడు సార్ మనం ఏం సార్ చేస్తున్నామంటే పోయి సబ్బు పేస్ట్ నూనె గురించి హైలైట్ చేసి పడేసి వాటి గురించి చెబుతున్నాము. ఈ రేట్ ఎక్కువ కదంటే మన మైండ్ లోనే ఇది ఎందుకు తీసుకుంటారులే, మనకు తెలియదు కదా, ఇవన్నీ వదిలేసి పక్క వస్తున్నాం. బ్రహ్మయ్య ఏం చేసాడంటే ఏది హైయెస్ట్ PV ఉంది, ఎస్ దేని వల్ల ఎక్కువ ఉపయోగం ఉందో దాని గురించి ఎక్కువ మాట్లాడి దాని లోపల పంపిస్తున్నాడు. సింపుల్. నువ్వు దేని గురించి ఎక్కువగా మాట్లాడితే, దేని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. ఎస్ అదే సార్. మార్కెటింగ్. ఎగ్జాక్ట్లీ సార్. అదే మార్కెటింగ్. ఎగ్జాక్ట్లీ సార్. నేను కూడా మారాలి బెమ్మయ్య జూమ్ ఇన్నాక. నేను కూడా వాటర్ ప్యూరిఫై పడాలి బెమ్మయ్య సార్. ఇప్పుడు దాకా పడలేదు. నేను సబ్బు పేస్ట్ సార్ గురించి నిజం చెబుతాను. చెప్పాలంటే నేను వాటర్ ప్లాంట్ లోనే ఉన్నాను. ఆయన సార్ చెప్పినట్టు ఇప్పుడు నాకు బైక్ ఖర్చు ఉంది, ప్లస్ ఇది వాటర్ ఖర్చు, TDS ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాంట్ లోనే ఉన్నాను ఇప్పుడు. సూపర్. ఇవన్నీ కూడా తీసుకోండి సార్. క్యాల్కులేషన్ వేసుకుంటే మనం తీసుకుంటే మనం కంపల్సరీ తీసుకుంటాను వాడేస్తాం. సార్. మనం తీసుకొని వాడుతున్నాక అది ఆటోమేటిక్ గా బాగుంటే మనం ఈజీగా రికమెండ్ చేయొచ్చు. నేను ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు తప్పకుండా తెలుసా? సార్. యాక్చువల్ గా నేను ఉండేది కూడా చిన్న ఇల్లు. అక్కడ వాటర్ ప్యూరిఫైర్ అది అంటే ఆ ఇల్లు చేంజ్ చేద్దామని ఒపీనియన్ తో ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే నేను వాళ్ళ అందుకే దాని గురించి ఇప్పుడు దాకా చెప్పలేదు. సో ఈ నెలలో మేబీ పర్చేజ్ చేయబోతున్నాను. అది వాడాక నేను జనాలకు రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. అండ్ థ్యాంక్ యూ శోభా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ లాస్ట్ కి వచ్చింది ఇంకొకరు బ్రహ్మయ్య సార్. భవానీ మేడం ఉన్నవా? గుడ్ మార్నింగ్ సురేష్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మాట్లాడినమ్మా సార్. వాయిస్ కట్టండి. ఓకే సార్. బ్రహ్మయ్య సార్ చెప్పినట్టు వాటర్ ప్యూరిఫైర్ గురించి తెలుసుకుంటే అసలు ఎక్సలెంట్ పీవీస్ అనేవి ఇందులో ఉన్నాయి సార్. అసలు పీవీస్ కోసం కాదు వాటర్ ప్యూరిఫైర్, ప్రతి ఇంట్లో ఆరోగ్యం కోసం ప్రమోట్ చేయాలి సార్ ఇందులో.
మనం చేతిలో వాడుకునే ఫోను పౌచ్ వచ్చేసి ఫోన్ వచ్చేసి 30,000, 40,000 పెట్టి మనం సాటిస్ఫాక్షన్ కోసమే తీసుకుంటున్నాము. కాలక్షేపం కోసం వాడేవాళ్ళు ఉన్నారు. దాంట్లో నాలెడ్జ్ కోసం వాడేవాళ్ళు ఉన్నారు. అలానే ఇందులో ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటర్ ప్యూరిఫైయర్ కంపల్సరీగా వాడాలి సార్. అది నేర్చుకొని నేను కూడా వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్కువ ముఖ్యంగా థ్యాంక్ యూ నేర్చుకొని ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ అలానే భవాని మేడం. బ్రహ్మయ్య సార్ మీరు మామూలుగా వాటర్ మేడం మేడం ప్యూరిఫైర్ ఈ వాటర్ కి కంగన్ వాటర్ కి వేరియేషన్ ఎలా ఉంటది అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? నా డౌట్. కంగన్ వాటర్ ప్యూరిఫై అంటే దాదాపు 3 lakhs ఉంది మేడం. ఇప్పుడు 3 lakhs ఓకే. లో మన బడ్జెట్ లో మనం తీసుకోగలమా లేదా? ఫస్ట్ మన బడ్జెట్ ఇప్పుడు వాటర్ అనేది దేనికంటే తాగే దాంట్లో మనకు మినరల్స్ ఇవన్నీ అందితే చాలు. కంగన్ వాటర్ ప్యూరిఫైర్లు ఏంటంటే బ్యూటీ వాటర్ అని చాలా చాలా రకాల వాటర్ ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. మన బడ్జెట్ ఎంత ప్లస్ మన బ్యాక్గ్రౌండ్ లో మనం తీసుకోగలమా లేదా, బయట వాటితో బెటర్ గా ఏది ఉంది, వీటన్నిటిని పోల్చుకుంటే వెస్టేజ్ షార్ప్ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి రేట్ ఎక్కువ అనుకుంటారు, కానీ మనం పెట్టే బయట ఖర్చుతో పోల్చుకుంటే ప్రతిరోజు బాటిల్కి అయ్యే ఖర్చే ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా అనేది బెస్ట్ ప్లస్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది ఎవరు కూడా ఇదేదో ఇండియన్ బ్రాండ్ అని ఎప్పుడు కూడా ఇది అవ్వకూడదు. ఇంటర్నేషనల్ బ్రాండ్, జర్మన్ టెక్నాలజీ, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కంగన్ వాటర్ ప్యూరిఫైర్ అనేది 3 లక్షలు పెట్టి కొనాలంటే మేడం అది అందరికీ అంత స్తోమత ఉండదు కదా. అవును సార్. ప్లస్ వాటర్ అనేది మన మేడం ఆరోగ్యంగా ఉండటానికి ప్లస్ మన బాడీకి అంతే చాలు మేడం. అది మేడం. పిండి ఓకేనా. 3 లక్షల వాటర్ ప్యూరిఫైయర్ లో ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మనం ఎంతమందికి బడ్జెట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతమందికి మనం రీచ్ చేయగలం. మనకున్న బడ్జెట్ లో 30,000లో ఉన్న వాటర్ మీద బెటర్ వాటర్, ఉన్న బయట వాటర్ ప్యూరిఫైయర్ మీద బెటర్ వాటర్ ప్యూరిఫైయర్, అది చెప్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ వచ్చేసి చాలా చాలా ఖర్చులు, డబ్బులు, మనీ అనేది ఖర్చు పెట్టేస్తారు. కానీ ఆరోగ్యం గురించి ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పగలిగితే చిన్న అమౌంట్ సార్ మనకి. అందులో పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళకి ఈఎంఐ సౌకర్యం ఉందంటే కంపెనీ మంచి ప్రాఫిట్ ఇచ్చింది సార్ ఒక కస్టమర్ కి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు నుంచి నేను కూడా నేర్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్రహ్మయ్య సార్. మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ ఇవ్వాలి సార్ మీరు. థ్యాంక్ యూ ఖచ్చితంగా సురేష్ ఖచ్చితంగా సార్. మేడం. ఇదంతా మన వెస్టేజ్ ఫ్యామిలీ మేడం. థ్యాంక్ యూ మేడం. అవును సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మళ్ళీ ఈ వీక్ లోనే నేను అడిగిన విధంగా కొంచెం ఒక టెస్టిమోనీ ఒక్కరోజు ఓకే సార్. నెలసారి మీ టెస్టిమోనీ వినిపించాలి. చాలా మందికి మీ స్టోరీ, మీ జీవిత గాథ ఆదర్శం కావాలి. వెస్టేజ్ లోకి ఎందుకు రావాలి, ఎలా మారాలి, ఏ విషయాల్లో మారాలి, వీటన్నిటికీ మీరే ఒక నిదర్శనం. ఓకేనా. అడగంగానే వెంటనే కాదనకుండా, నేను యాక్చువల్గా బాగా టైడ్ అయిపోయినట్టున్నారు. మీరు కడప నుంచి వచ్చారా? అవునవును సార్. అడగంగానే వెంటనే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ థాయిలాండ్, జపాన్ ట్రిప్ కి రెడీగా ఉండండి. మీరు డైమండే కదా ఇప్పుడు? అవునవును సార్. జపాన్ కి రెడీగానే ఉన్నావా? రెడీగానే ఉన్నాం సార్. వెళ్ళటమేనా జపాన్? ఇంకా అంతే, కంపెనీ ఇంకా ఇవ్వలేదు, అంతే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సూపర్ సూపర్. సో ఏటా 3 ఫారిన్ ట్రిప్ పోయి రావాలా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం లీడర్స్. చూడండి, మీకు పోస్టర్ నేను చూపిస్తున్నాను. గురువారం కొండేపి 9వ తారీఖు ఫస్ట్ టైం ఎంఎస్ఆర్ గారు కొండేపికి సెమినార్ ఇస్తున్నారు. మీరు గమనించండి, కొండేపి టీం మొదలైంది, నా ప్రస్థానం ఇక్కడే. నేను టీంని స్టార్ట్ చేసింది కొండేపిలోనే. సో దాన్ని పురస్కరించుకొని ఫస్ట్ టైం సెమినార్, అది నేను క్రౌన్ డైరెక్టర్ విత్ యూసిడి అవడం జరిగింది. దానికోసం గురువు గారు స్పెషల్ గా సెమినార్ ఇచ్చారు. దయచేసి కొండేపు టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాక్సిమం, అంటే వీళ్ళైన వాళ్ళు ఏం చేయలేము, ఖచ్చితంగా సెమినార్ ని సక్సెస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది నాది కాదు సార్, మన అందరిది. కొండేపి టీం అంటే సురేష్ సార్ టీం కాదు, అందరి టీము. ఓకేనా. దాని గురువు గారు చాలా మన మీద ఉన్న మంచి ఒపీనియన్ తోటి మనకు డేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారి డేట్లు అంటే అది ఇప్పుడు ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చినట్టే, అంత బిజీగా ఉన్నాడు సార్. ఓకేనా. నిజంగా సెమినార్లు ప్లస్ బూట్ క్యాంపులు, చాలా చాలా పెద్ద పెద్ద క్యాంపులతో బిజీగా ఉన్నారు సార్.
అలాంటి వ్యక్తి మనకు డేట్ ఇవ్వడం అంటే నిజంగా అదృష్టం. దయచేసి లీడర్స్ టికెట్స్ బుక్ చేయాలి. ఇంకా కొండేపి టీము కానీ మిగతా టీంలు ఎవరైనా ఉన్నా కానీ కొండేపి చుట్టుపక్కల ఉన్న సెమినార్స్ ని, ఎందుకంటే మేమంతా లక్షలు తీసుకునే వాళ్ళు. ఆ రోజు కీ లీడర్లు అందరూ వస్తారు. బ్రహ్మయ్య సార్ స్టార్ట్ చేసింది కొండేపే, బ్రహ్మయ్య సార్ లక్షన్నర, ప్రసాద్ సార్, మేమంతా హై వైబ్రేషన్ ఉంటుంది ఆ రోజు. దయచేసి ఆ 9వ తారీఖు మీటింగ్ ని ఇప్పటి నుంచే డేట్ లాక్ చేసుకోండి సార్. సీక్రెట్ ఒకటే, ఎక్కడ హై ఎనర్జీ ఉంటుందో అక్కడ మన టీం ఉండాలి. ఇది ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సీక్రెట్. అందుకని చెప్పి దయచేసి గురువారం రోజున కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుని కూర్చోబెట్టి టికెట్ కూడా చూడండి. ఎంత నిజంగా ఎంఎస్ఆర్ గారు ఆ విజనే వేరు. 10 రూపాయల టికెట్ మనం బుక్ చేయలేము ఎక్కువ మందికి అని చెప్పి 10 రూపాయలు, ఒక 5-10 చేస్తే 100 రూపాయలు సార్, పెద్ద విషయం కాదు. ఇద్దరే వచ్చారు, నష్టమే ఉంది. కానీ మన పేరు మన పోస్టర్ ఎంఎస్ఆర్ గారు గుర్తు పెట్టుకుంటారు అక్కడ. అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్క లీడర్ కూడా మినిమం ఒక 10 టికెట్లు 100 రూపాయలు కొట్టి బుక్ చేసేయండి. ఇప్పటి నుంచి డేట్ లాక్ చేయండి. చాలా మందికి జనాలకి డేట్ లాక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి విశాఖపట్నం ఇంకొక పోస్టర్ వదిలేని చూడండి సార్. 11వ తేదీ గాజువాకలో. సో చాలా మంచి టీం వస్తుంది అక్కడ కూడా. ఇప్పటి నుంచి విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా, గాజువాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా కానీ మీరు ముందుగా వాళ్ళకి డేట్ లాక్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఓకేనా? మీకు స్క్రీన్ మీద పోస్టర్ వస్తుంది చూడండి సార్. నెక్స్ట్ వచ్చి సింగరాయకొండ, కనిగిరి, ఇవి 12వ తేదీ సండే ఇవ్వడం జరిగింది. సో కొంచెం దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ముఖ్యంగా వీటిల్లో ఎంఎస్ఆర్ గారి సెమినార్, మళ్ళీ చెప్తున్నా, నేను స్టార్ట్ అయిన ఊరు, నేను మళ్ళీ యూసిడి అయిన సెమినార్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకోబోతున్నాం. దాని మీరందరూ కూడా కలిసి సక్సెస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ. జాన్ సార్ ప్లీజ్ క్లోజ్. సార్